ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఈరోజు ఒక డెసిషన్ డే అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు పోలింగ్ డే. సో ఖచ్చితంగా ఈరోజు ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది ఫైనల్ రిజల్ట్ అయితే రాబోతా ఉంది. ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ డిసైడ్ చేయబోతా ఉన్నాయి ఎవరికి పట్టం కట్టే పరిస్థితి ఉంటుంది. సో ఎగ్జిట్ పోల్స్ ఎట్లా ఉంటాయి, ఇప్పటి వరకు చాలా సర్వేలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఎగ్జిట్ పోల్స్ బేస్ చేసుకుని ఎవరు గెలవబోతున్నారో ఒక అంచనాకి రాబోతా ఉంది అన్ని పార్టీలు కూడా. ఇప్పటికే పోలింగ్ కూడా 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ నడుస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయ్యింది. మాగంటి సునీత కూడా ఓటేసినట్టుంది. సో ఖచ్చితంగా ఈ పోలింగ్ అనేది ఫాస్ట్ ఉన్నారు వాళ్ళు. చాలా అంటే బేసిక్ గా పోలింగ్ కూడా శాతం తక్కువ ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది 47.5% ఎంతో లాస్ట్ టైం పోలింగ్ హైదరాబాద్ వ్యాప్తంగా టోటల్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఓట్ ఆఫ్ పర్సెంటేజ్ తక్కువ ఫస్ట్ నుంచి కూడా. అవును. సో ఈసారి ఎంత పర్సెంటేజ్ అవ్వబోతుంది అనేది కూడా కొంచెం కీలకం కాబోతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉప ఎన్నిక ప్లస్ ఇక్కడ హాలిడేస్ లేవు కాబట్టి మరి మేబీ ఇంకా తక్కువ అవుతుందా లేదా ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ప్రచారం జనరల్ గా ఎలక్షన్ అంటే ఇక్కడ హాలిడే అట్లీస్ట్ జూబ్లీహిల్స్ లో హాలిడే ఇస్తారేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేసినారు. బట్ హాలిడే లేదు కాబట్టి మరి ఓటేస్తారా, వేయకుండానే ఆఫీస్లకు పోతారా, మామూలుగానే మన వాళ్ళకి కొంచెం బద్ధకాలు ఎక్కువ అనుకుంటారు. అంటే ఓటు మేము ఎందుకు వినియోగించుకోవాలి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో జనరల్ గా ఇప్పుడనే కాదు, ప్రతి ఎలక్షన్ మనం చూసినట్టయితే అన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ రూరల్ ఏరియాస్ లోనే గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే 70% 80% పోలైనటువంటి రోజులు కూడా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే వచ్చిన పరిస్థితి. బట్ ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే లాస్ట్ టైం మరి ఘోరంగా 39% 40% అరౌండ్ 40%. దాంట్లో మన జూబ్లీహిల్స్ లో ఇంకా తక్కువ ఉండే. సో మరి ఇప్పుడు ఎలా ఉండబోతోంది ఏంటి? మీరు కూడా ఫస్ట్ నుంచి కూడా గ్రౌండ్ లో తిరుగుతా ఉన్నారు, మన టీం అంతా కూడా. సో ఏమనుకుంటున్నారు, పబ్లిక్ మూడ్ ఎలా ఉంది? అంటే ఒకటి అంటే ఇక్కడ ప్రచారాలు ఒక ఎత్తు అయితే బేసిక్ గా ఓటర్ని ఓట్ బ్యాంక్ వరకు తీసుకురావడం ఒక ఎత్తు. ఇది ఒక పెద్ద టాస్క్ ఇది. సో పోలింగ్ డేట్ ఎట్లా ఉంటుందంటే చాలా మంది ఎందుకులే మనకెందుకు అని లైట్ తీసుకునే సిచ్యువేషన్. అంటే ఇది ఒక సెంటర్, హైదరాబాద్ సెంటర్ లో ఉన్న ఎలక్షన్ కాబట్టి సో దీని మీద చాలా అంచనాలు ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా అంచనా ఉంది. మరి అది పోలింగ్ ఎంత శాతం అవుతుందనే దాన్ని బట్టి కూడా రిజల్ట్ ఉండే ఛాన్స్. సో ఇప్పటి వరకు అన్ని సర్వేలు బీఆర్ఎస్ కి కొంత సపోర్ట్ ఉంది, కొన్ని సర్వేలు అయితే కాంగ్రెస్ కి సపోర్ట్ ఇస్తా ఉన్నాయి. సో బీజేపీ అయితే 8-10% మించి ఇప్పటి వరకు ఎక్కడా కూడా పర్సంటేజ్ పెరిగినట్టుగా కనపడట్లేదు. సో అదే 25,000 ఓట్లు అయితే బీజేపీకి పడితే మాత్రం బీఆర్ఎస్ గెలవబోతుందని కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. అయితే ఒకటి ఇక్కడ బీజేపీ ఓట్స్ అన్ని కూడా ఇటు కొద్ది గొప్ప బీఆర్ఎస్ కి డైవర్ట్ అయ్యేలా అనిపిస్తుంది. ఎందుకు అంటే బీజేపీకి ఫస్ట్ ప్రధాన శత్రువు ఎవరు అంటే నేషనల్ కాంగ్రెస్. సో కాంగ్రెస్ కి వేయడం ఇష్టం లేని వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రాంతీయ పార్టీకి బీఆర్ఎస్ కి వేసే అవకాశం కనబడుతుంది. ఇండైరెక్ట్ సపోర్ట్ కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే బీజేపీ బీఆర్ఎస్ కి సపోర్ట్ ఇస్తున్నట్టుగా కనపడతా ఉంది. అంటే ప్రచారాలు చూసినా కూడా ఎవరు అంతగా పట్టించుకోకపోవడం కానీ రకరకాల అంశాలన్నీ కూడా కొంచెం అది అనిపిస్తా ఉంది. సో చూడాలి మరి ఈసారి పోలింగ్ శాతం బట్టి కూడా ఎగ్జిట్ పోల్స్ డిసైడ్ చేయబోతా ఉన్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ ఈవినింగ్ 6 గంటల తర్వాత వస్తాయి. సో చూద్దాం. పోలింగ్ శాతం అంటే గతంలో 47.5% పోలింగ్ అయింది జూబ్లీహిల్స్ లో. మరి ఈసారి 50% అవుతుందా లేదా ఇంకా తగ్గుతుందా అనేది చాలా డిసైడింగ్. తర్వాత అందులో ముస్లిం ఓట్లు ఇక్కడ ప్రధానంగా అన్ని పార్టీలు కూడా టార్గెట్ ముస్లింస్ ని టార్గెట్ చేశారు ఈసారి ఉప ఎన్నికలు. గతంలో ఏంటంటే ఓటర్స్ అందరిని టార్గెట్ చేసి మాట్లాడేవారు. రేవంత్ రెడ్డి కూడా ముస్లింస్ ని టార్గెట్ చేసే మాట్లాడారు ఇప్పటి వరకు. సో ఈ ముస్లిం ఓట్లు ఎటు మళ్ళీ చాలా కీలకంగా ఉంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. బట్ వాళ్ళు ఓటేయడం వాళ్ళే తక్కువ అనుకుంటారు. అవును, వాళ్ళు బయటికి వచ్చి ఓటేస్తే చాలా తక్కువ. దానికి తోడు మీకు గుర్తుందో లేదో, మొన్న హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ ఓటర్ ఐడీస్ కి సంబంధించినటువంటి ఫేక్ ఐడీస్ కూడా రెడీ అయినాయి. సో జనరల్ గానే ఎప్పుడైనా బై ఎలక్షన్ అనగానే ఒక క్లారిటీ ఉంటది. అంటే బై ఎలక్షన్ అనగానే అధికార పార్టీ గెలుస్తుంది అని చెప్పి మునుగోడు మనం చూసినాము బీఆర్ఎస్ హయాంలో. తర్వాత రీసెంట్ గా మనం కంటోన్మెంట్ చూసినాము. కానీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మూడ్ లో పబ్లిక్ కంటోన్మెంట్ కి వేశారు. కానీ అదే రకంగా ఒకవేళ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళే గెలుస్తారని అనుకుంటే దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు గారు మాత్రము ఆయన గెలిచాడు కదా బై ఎలక్షన్. సో అంటే ఎటు చెప్పలేనటువంటి పరిస్థితి. బట్ మైనారిటీస్ ఎవరికి వేస్తారు? ఒకవేళ ఎంఐఎం నవీన్ కి సపోర్ట్ చేస్తున్నారు, ఎంఐఎం నవీన్ కి సపోర్ట్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు, బట్ ఎంఐఎం చెప్తే కూడా మైనారిటీ వాళ్ళు ఎంతమంది వింటారు?
వాళ్ళ మాట విని ఓట్లు వేస్తారా, ఓట్లు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి పడతాయా అనేది క్వశ్చన్. ఇక్కడ మనం ఎప్పుడు మాట్లాడుకున్నా మూడ్ ఆఫ్ ద పబ్లిక్ చూసినా ఏం చూసినా, అంటే స్వయంగా నేను వెళ్ళాను, మీరు కూడా వెళ్ళారు. సో ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసేది నవీన్ యాదవ్ గురించి కాదు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీలు, ఒకటి కరెంట్ 24 గంటల కరెంట్ రావట్లేదు, మాటి మాటికి ఆఫ్ అయిపోతుంది. సో ఆటో వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తా ఉన్నప్పటికీ వాళ్ళు ఏమంటున్నారు అంటే కొంచెం నవీన్ యాదవ్ మంచోడే కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల మేము ఆలోచించాల్సి వచ్చినటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. సో బీజేపీకి అంత ఇప్పుడు ప్రజెంట్ 3rd ప్లేస్ లో ఉంది. సో ఇంకా ఉన్న వేరే ఆప్షన్ ఏంటి? సో కొంతమంది ఆ రకంగా కూడా ఆలోచించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో చెప్పండి, అంటే ఒకవేళ ఈ ఎన్నికల తర్వాత ఒకవేళ అధికార పార్టీ కొంచెం అటు ఇటు అయినా ఎలా ఉండబోతుంది తర్వాత? అంటే నెక్స్ట్ ఓట్లతోటి ఏమైనా బుద్ధి చెప్పే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయంట? ఒకటి ఏంటంటే ఈ ఉప ఎన్నిక అనేది ప్రధాన ఎన్నికల కంటే ఎక్కువ శాతం ఈ లోకల్ బాడీ ఎన్నికల మీద ఎక్కువ ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే 10 స్థానాలు ఎవరైతే ఎమ్మెల్యేలు సో ఇప్పటికే రాజీనామాకి సిద్ధంగా ఉన్నారో సో వీళ్ళ మీద కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది. సో అప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అధికార పార్టీ ఒకవేళ ఇక్కడ ఓడిపోతే. ప్లస్ ఏంటంటే ఇది ప్రధాన ఎన్నికకైతే ఎటువంటి ఇదైతే ఉండదు, ఎందుకంటే మునుగోడు చూసాం మనం, మునుగోడులో బీఆర్ఎస్ గెలిచినప్పటికీ ప్రధాన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. సో ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అనే ప్రధాన ఎన్నికకి మనం తీసుకోలేం. కానీ లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతే రాబోతా ఉన్నాయో ఒకవేళ పెడితే సో జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఉప ఎన్నికలు ఎక్కడెక్కడైతే రాబోతా ఉన్నాయో ఖైరతాబాద్ కావచ్చు, లేదా మన సేడ్లింగపల్లి కానీ, లేదా పటాన్ చెరువు కానీ, ఈ ఎన్నికల మీద ఎక్కువ కొంత ప్రభావం కనపడుతుంది. అంటే ప్రజలు కూడా డిసైడింగ్ ఎట్లా ఉన్నారు అనే మూడ్ ఆఫ్ పబ్లిక్ అనేది ఎక్కువ కనపడతా ఉంది. సో ప్రధాన ఎన్నికకైతే దీని ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ రాబోయే ఎన్నికల మీద మాత్రం చాలా గట్టి ప్రభావం ఉంటుంది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే మన దానం నాగేంద్ర గాని, లేదా మన కడియం శ్రీహర్ గాని, వీళ్ళిద్దరూ కూడా స్పీకర్ కి రిప్రజెంటేబులే. సో అంటే ఈ 2 స్థానాల్లో వచ్చే ఛాన్స్, ఉప ఎన్నిక వచ్చే ఛాన్స్ ఉంది అనేది రెండు అవసరమైతే 10 స్థానాలు వాళ్ళు ఇప్పటి వరకు స్పందించలేదు, స్పీకర్ లెటర్ కి స్పందించలేదు. సో మరి ఈ ఎలక్షన్ తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకుని ఒకవేళ ఇక్కడ గెలిస్తే మనం దానికి రిప్లై ఇచ్చి రాజీనామా చేద్దామని కానీ, లేదా గెలవకపోతే దీన్ని మళ్ళీ కొన్ని రోజులు సాగనంపుదాం అనే దాని మీద కానీ వాళ్ళ ఆలోచన ఉండొచ్చు. సో ఏదైనా కానీ ఉప ఎన్నికల మీద దీని ప్రభావం ఉంటుంది, లోకల్ బాడీ ఎన్నికల మీద ప్రభావం. ఏ పార్టీ గెలిచినా వాళ్ళకి ఇక నెక్స్ట్ గ్రాఫ్ వేరేలా ఉంటుంది. అవును. సో అంటే ఒకవేళ కాంగ్రెస్ గెలిచే ప్రయత్నం చేసినప్పటికీ ఈ ఓటర్ ఫేక్ కార్డ్స్ అనేవి మనం చూసినాం. ఇప్పుడు అసలు జూబ్లీహిల్స్ లో ప్రతిసారి పోలింగ్ అనేది చాలా తక్కువ జరుగుతున్నప్పుడు అంతమంది ఓటు ఎట్లా వేస్తారు? ఒకవేళ అంటే గత ఎలక్షన్స్ మనం చూసుకున్నట్టయితే, రిపోర్ట్ చూసుకున్నట్టయితే ఆ సంచులలో మీరు చూసినట్టయితే మొత్తం సంచులలో ఓటర్ ఐడీస్ అనేవి మనం చూడడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్ ఐడి కార్డులు సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరం అంటే, అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో బీహార్ ఎన్నికలు కానీ ఢిల్లీ విషయానికి వస్తే నేషనల్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏమో దొంగ ఓట్లు పడుతున్నాయి అని చెప్పి ఆయన ప్రజెంటేషన్, మామూలు ప్రజెంటేషన్ కాదు, పీపీటీ ఇస్తాడు. ఇచ్చి ఇగో బీజేపీ హయాంలో ఇట్లా ఉంది దొంగ ఓట్లు, ఒకే ఇంట్లో ఎంతమంది ఉన్నారన్నాడండి మొన్న, ఒకే ఇంట్లో దాదాపు ఒక 40-50 మంది ఒకే ఇంట్లో ఉన్నారు, 66 మంది ఒకే ఇంట్లో ఉన్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నేషనల్ న్యూస్ ఛానల్స్ నిజమేనా అని చెప్పి డోర్ నెంబర్ 26 అనుకుంటా సో వెళ్ళడం జరిగింది. ఇక్కడేమో తెలంగాణ కాంగ్రెస్ లో మరి రాహుల్ గాంధీకి అవి పట్టట్లేదా, మరి ఎట్లా ఫేక్ ఐడి సృష్టిస్తా ఉన్నారు? ఇవన్నీ ఫేక్ ఓటర్ ఐడీస్. మళ్ళీ ఎవరిప్పుడు సిపి ఎవరు? సజ్జనార్. మరి హైదరాబాద్ సిపి సజ్జనార్ గారి ఆధ్వర్యంలో సజ్జనార్ గారు లాంటి వ్యక్తి, ఒక పవర్ఫుల్ పర్సన్ ఉండగా ఈ ఫేక్ ఓటర్ ఐడీస్ అన్ని కూడా జరుగుతా ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు సజ్జనార్? హైలైట్ ఏంటంటే వీళ్ళందరూ ఇంతగానో ఓపెన్ గా చెప్తున్నా దొంగ ఓట్లు ఉన్నాయి, ఇక్కడ దొంగ నోట్లు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నా కూడా ఈసీ ఇప్పటి వరకు కూడా దాని మీద రియాక్ట్ అవ్వలేదు. ఎలక్షన్ కమిషన్ మరి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేది కూడా ఒక క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక చోట ప్రాబ్లం ఉన్నప్పుడు దాని మీద దర్యాప్తు అయినా చేయాలి, లేకపోతే దాని మీద ఒక రిప్లై అయినా ఇవ్వాలి, ఇది తప్పు లేదా ఇది కరెక్టే, ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి మేము పట్టుకుంటున్నాం అనేది. కానీ ఇప్పుడు దాకా అక్కడి నుంచి రిప్లై రాలేదు. అంటే అర్థం ఏంటి, ఈసీ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందా లేకపోతే ఏం జరుగుతుంది అనేది తెలియట్లేదు. నిన్న హరీష్ రావు గారు ఇచ్చారు, మరి వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇవ్వాలి ఈసీ,
నిజమే దొంగోట్లు ఉన్నాయి, దీన్ని మేము కన్సిడర్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇక్కడ జరగకుండా చూసుకుంటామని కానీ లేదంటే వీటిని రెక్టిఫై చేస్తున్నామని కానీ వాస్తవమా లేదా తప్పు అనేది కూడా చెప్పాలి కదా. అప్పుడు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ నిజమా అబద్ధమా అని కూడా ప్రజలకు తెలియాలి. కానీ దాని మీద ఎటువంటి రిప్లై లేదు ఇప్పటి వరకు. మరి ఈసీ ఎందుకు ఇంత దోపిచ్చిలాట ఆడుతుంది అనేది కూడా ఒక సస్పెన్షన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సరే అది ఓకే, ఇప్పటి వరకు దాని మీద ఎట్లాగో ఏం లేదు. బహిరంగంగా బూత్ల దగ్గర పెట్టండి ఆ వీడియో. కాంగ్రెస్ పార్టీ టీ షర్ట్లు వేసుకొని మరి ప్రచారం చేస్తా ఉంటే అధికార పార్టీ, మరి రేవంత్ రెడ్డి గారు ఏం హింట్ ఇస్తున్నారు? ఎందుకు వచ్చింది ఈ టీ షర్ట్లు ఎందుకు వేసుకున్నారు వీళ్ళు, వేరే టీ షర్ట్స్ లేవా? మీరు చూడొచ్చు ఇక్కడ బూత్ల దగ్గర కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎవరైతే బూత్ ఇన్ఛార్జీలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ టీ షర్ట్లు వేసుకొని బహిరంగ ప్రచారం చేస్తున్నారు. యాక్చువల్ గా అదంతా కూడా నిషేధము. ఇక్కడ ఉంటాడు మన పోలీస్ ఆయన ఉంటాడు ఇక్కడ, మీరు చూడొచ్చు ఇక్కడ పోలీసులే. మరి దీనికి సజ్జనార్ గారు సమాధానం చెప్పాలి. దీనికి హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు ఎట్లా వీళ్ళని ఎలా అలౌ చేస్తున్నారు, మీరు ఏ రకంగా అలౌ చేస్తున్నారు పోలింగ్ బూత్స్ దగ్గర? తప్పు ఎవరేస్తే తప్పే. ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీ అనే కాదు, బీఆర్ఎస్ వాళ్ళు కండవాలు వేసుకున్నా, కారు గుర్తు పట్టుకున్నా, ఏ గుర్తు పట్టుకున్నా, లేకపోతే బీజేపీ వాళ్ళు వచ్చి కమలం పువ్వు టీ షర్ట్ వేసుకున్నా అది నిషేధమే కదా. కానీ ఈ రోజు ఇగో ఇట్లా ఉంది పరిస్థితి. డబ్బులు మాత్రం విచ్చలు విడిగా పంచుతున్నారు ఓపెన్ గా, లేదంటే పంచే దగ్గర పంచుతున్నారు, ఇంకో సగం ఏరియాలు వెళ్ళట్లే. ఇప్పుడు అసలు చాలా ఘోరంగా చాలా కొన్ని వీడియోస్ చూస్తే ఒకసారి ఫస్ట్ డౌన్లోడ్ చేయాలి. సో నిన్న రాత్రంతా కూడా డబ్బుల పంపిణీ జరిగింది. నిన్న నేను కొన్ని ఏరియాల్లో కొన్ని ఎల్లారెడ్డి వాళ్ళు ఓట్లు వేస్తారా లేదా సెకండరీ కానీ బంపర్ ఆఫర్ వాళ్ళకి బంపర్ ఆఫర్ నిన్న కొన్ని ఏరియాల్లో జస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు సరదాగా మాట్లాడుతున్నట్టే అనిపించింది. కానీ వాళ్ళు చీరలు పంచి పెడుతున్నారు, బాక్స్ చీరలు పంచి పెడుతున్నారు. నేను చూసి కొంచెం షాక్ అయినా. ఫస్ట్ లేడీస్ ఒక్కొక్కరిని పిలిచి చీరలు పంచి పెడుతున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంత సెక్యూరిటీ పెట్టారు, మరి ఇంత సెక్యూరిటీ ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు కమాండ్ కంట్రోల్, హైదరాబాద్ సిపి, మరి ఇప్పుడు దీని 4 లక్షల సిసి కెమెరాలు. మరి ఇప్పుడు నిన్న ఆయనే మన ఎలక్షన్ కమిషనరే సెపరేట్ వీడియో కూడా పెట్టిండు ఆయన. ఏమని, ఇన్ని వందల సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇంత బలగం ఇస్తున్నాము, అందరికి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని మేము ఎలక్షన్ దీంట్లో పెట్టాము ఇన్ఛార్జీలుగా. సో ఖచ్చితంగా ఎలక్షన్ చాలా సాఫీగా జరిగితే ఎక్కడా కూడా మిస్టేక్ జరగదు అంటున్నాడు. మరి ఓపెన్ గా పంచిపెడుతున్న వీడియోలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. నేనే చాలా డైరెక్ట్ గా నేనే చూసిన చీరలు పంచిపెట్టడం. అంటే ఇప్పుడు అర్థం ఏంటి ఇక్కడ అంటే, వాస్తవంగా పోలీస్ వ్యవస్థ పనిచేయట్లేదు, లేదా అధికార పార్టీకైనా ఆప్షన్ ఇవ్వాలి, పంచి పెట్టుకోండి ఏం కాదు మనమే కదా అన్న ఫీలింగ్ అయినా వాళ్ళ మీద రావాలి. మరి ఏం జరుగుతుంది అనే దాని మీద నాకు హైలైట్ ఏంటంటే ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉంటాడు, జూబ్లీ ముఖ్యమంత్రి ఇల్లు కూడా ఇక్కడే కదా. ఇంకా హైలైట్ ఏంటంటే మంత్రులు ఎవరు వెళ్ళలే. మంత్రులు ఎవరు నిన్న రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా పరిశీలించాలి, మంత్రులందరూ జూబ్లీ హిల్స్ లోనే ఉండాలని చెప్పినారు. ఉండాలన్నారు మంత్రులు ఇళ్ళన్నీ కూడా జూబ్లీ హిల్స్ లోనే ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ అందరూ వాళ్ళు ఉండేదే జూబ్లీ హిల్స్ లో. ఇంకా మీరు జూబ్లీ హిల్స్ లో పోయి ఉండాలి అంటే వాళ్ళు ఇంకా వేరేలాగా అనుకోని ఉండొచ్చు మేబీ. అవును, కానీ ఇక్కడ చూస్తే మంత్రులు ఎవరు వెళ్ళలేదు. ఆయనకి ఏం పని ఇక్కడ? ఎన్నికల ప్రచారం ముగిసిన జూబ్లీ హిల్స్ చక్కర్లు కొడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలాగో సిగరెట్. రేవంత్ అన్న మంచిగా ఉన్నది మీ ఎమ్మెల్యేల కథ, మీ శాసనసభ్యుల కథనా? ఎందుకండి ఉన్నారు కదా ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీకి 30-35 మంది, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇగో ఇట్లా స్మోక్ చేసుకుంటున్నారు. రజ్జాగా తిరిగారు మరి వాళ్ళు, సైరన్లు వేసుకుని లైట్లు వేసుకుని. ఇంకోటి ఏం తెలుసా, అసలు మనం కూడా మొన్న లాస్ట్ ప్రచారానికి వెళ్ళినప్పుడు మంత్రులందరూ ఎస్కాట్లు వేసుకొని వస్తున్నారు. మనం చూసాము, మనం వెళ్తూ ఉంటే బట్టి గారి కాన్వాయ్ పోతుంది, కారెన్క కారు బండెన్క బండి గట్టి అన్నట్టు, కారెన్క కారు బుగ పెట్టుకొని కుయ్ 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 అని పోతా ఉంది. అసలు వీళ్ళకి తెలియనటువంటి పరిస్థితి తెలియదు. ఎలక్షన్స్ టైంలో మంత్రులు అధికారికంగా రాకూడదు, ఎస్కాట్లు వేసుకొని రావద్దు. అసలు ఆ సైలెన్స్ అవన్నీ కూడా తప్పు. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికలని ఏ ఎన్నిక అయినా సరే, ఎన్నికలప్పుడు వాళ్ళ పదవులు పనిచేయవు కదా. సో ఎట్లా తిరుగుతారు వాళ్ళు ఎస్కాట్లు వేసుకొని? దుద్దిల్లా శ్రీధర్ బాబు ఎస్కాట్ వేసుకొని తిరుగుతున్నాడు, బట్టి విక్రమార్క ఎస్కాట్, ఆయన రాలే. నేను లేటెస్ట్ గా వస్తా, ఏమాత్రం తగ్గేదేలే అనుకుంటా. అసలు ఇన్ని రోజులు జూబ్లీ హిల్స్ ఎన్నికలు కనబడ్డా బట్టి? ఎందుకు కనబడలే? ఓడిపోతే ఆ మచ్చ ఎవరి మీదకి పోవాలి?
రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీదకి పోవాలి. నేను వెళ్ళలేదండి. ఇంకో పెద్ద జోక్ ఏంటంటే వీళ్ళు అప్పుడే షురు చేసిరంట ఢిల్లీలో. అవును. ఏమని లాబింగ్, ఢిల్లీలో లాబింగ్ షురు చేసిరంట. ఇప్పుడు ఎట్లాగో జూబ్లీహిల్స్ ఓడిపోబోతోంది అంటే వీళ్ళే చెప్పేస్తారు చిలక జోష్యం, ఎట్లాగో జూబ్లీహిల్స్ లో ఓడిపోబోతోంది. సో ఇప్పుడు మేము మాకివ్వండి నెక్స్ట్ ముఖ్యమంత్రి అని చెప్పి ఒకవైపు బట్టి విక్రమార్క, ఇంకోవైపు పొంగులేటి, ఇంకోవైపు నాకు తెలిసి రాజగోపాల్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ వెంకట్ రెడ్డి రెడ్డి, అందరూ ఉన్నారు. సో అందరూ ముఖ్యమంత్రి క్యాండిడేట్లే. మరి ఆ చైర్ ని కొంచెం కొంచెం డివైడ్ చేసి ఇచ్చేసేయండి అందరు ముఖ్యమంత్రి క్యాండిడేట్లు అని చెప్పి. సో ఇట్లా ఉంది పాపం. ఏమంటాం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జూబ్లీహిల్స్ అందరికంటే ఎక్కువ టాస్క్ ఎవరికి అయిందంటే రేవంత్ రెడ్డికి. అందుకే కదా ఆయన అన్నిసార్లు రోడ్ షోలు పెట్టుకున్నారు, గల్లీ గల్లీ తిరిగింది. జోక్ ఏంటంటే ఇప్పుడు అన్నిసార్లు తిరిగినా కూడా ఒకవేళ కాంగ్రెస్ రాకపోతే ఇక ముఖ్యమంత్రికి ప్రాబ్లం. కావాలని ఇప్పుడు కేవలం రేవంత్ అనడానికి లేదు ఇక్కడ. సో ఇక్కడ మంత్రులది కూడా తప్పే ఉంది, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఐకమత్యం లేకపోవడము. మంచి వస్తేనేమో వాళ్ళ మీద వేసుకుంటున్నారు, చెడు వస్తేనేమో రేవంత్ మీద తోస్తున్నారు యాక్చువల్ గా. ఇప్పుడు అదే పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఆయనకి రాసి ఇచ్చినోడు ఎవడో తెలియదు కానీ స్పీచ్లన్నీ ఫెయిల్ అయినాయి. చూసిన స్పీచ్లన్నీ కూడా ప్రజల్ని భయపెట్టే విధంగా. అజరుద్దీన్ గారి విషయం కావచ్చు, సో ఇష్టం వచ్చినట్టు కొన్ని దగ్గర మళ్ళీ అక్కడ ఫ్రస్ట్రేషన్ లో సరే మాట్లాడడం కావచ్చు, ఆ బూతులు పబ్లిక్ కొంచెం అది జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఏ రకంగా చూసినా ఇప్పటి వరకు ఓటింగ్ పర్సంటేజ్ ఎంత వచ్చింది చూద్దాం ఒకసారి. కొట్టండి, కళ్ళకు గుడ్డ కట్టుకొని పని చేయండి. ఏంటి ఈ టైంలో మీరు చూడొద్దు, వినొద్దు, మాట్లాడద్దు. సో ఈ టైంలో మీరు చూడొద్దు, వినొద్దు, మాట్లాడద్దు. అంటే కాంగ్రెస్ వాళ్ళు టీషర్ట్లు వేసుకున్నా మీరు చూడొద్దు, ఓకే? లేకపోతే ఎవరన్నా ఏమన్నా అరే అక్కడ ఫేక్ ఐడీలు నడుస్తున్నాయి, ఫేక్ ఓటర్ ఐడీలు రిగ్గింగ్ జరుగుతుందన్నా మీరు వినొద్దు, లేదా యాక్షన్ తీసుకోవద్దు, అంటే మాట్లాడద్దు మీరేమి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిదేమో మరి. యథేచ్ఛగా పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతూ ఓటర్లను మభ్యపెడుతున్న స్థానికేతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రహమత్ నగర్ డివిజన్ ఎస్టీపీ హోటల్ వద్ద ఎమ్మెల్సీ శంకర్ తన అనుచరులతో హల్చల్ అంట. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పవన్ గారు, ఇప్పుడు ఏదన్నా నేను కూడా ఒక 10 సార్లు మీకు ఫోన్ చేసి ఊరికే పవన్ గారు ఏంది ఆ కంటెంట్ చేయండి, ఈ కంటెంట్ చేయండి అంటే ఏమనిపిస్తుంది, ఎవరు చేస్తారు, ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది. ఇప్పుడు పబ్లిక్ పరిస్థితి కూడా అదే. ఇప్పుడు మాటికి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పొద్దున్న లేస్తే ఇట్లా 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 అంటే చీరలు పంచుతాము, మాటికి మీరు వాళ్ళ బుర్ర తిన్నారు అనుకో, వచ్చే ఓట్లు కూడా వాడాలనిపిస్తుంది. రివర్స్ అవుతుంది, అత్యుత్సాహం ఏది కూడా పనికిరాదు కదా. విసిగిపోయి అసలు ఫస్ట్ విసిగిపోయి ఓటేయరు ఎవరు. ఎస్, సో మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి మీ మూడ్ ఎలా ఉంది జూబ్లీహిల్స్ పట్ల, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు. ఎస్, కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ ప్లస్ పాయింటే, కానీ కాంగ్రెస్ నవీన్ యాదవ్ కి మైనస్ పాయింట్. బట్ నవీన్ యాదవ్ కోసం పబ్లిక్ దాన్ని కూడా మేము ఇది చేస్తాం అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేస్తారు, లేకపోతే ఇంకెవరికి వస్తారో కూడా మీకు కూడా తెలుసు. బట్ చూద్దాం మరి ఏం జరగబోతోందో. అండ్ లాస్ట్ మూమెంట్ లో మాగంటి సునీత అసలు భార్య కాదు అని చెప్పి వాళ్ళ మాగంటి గోపీనాథ్ తల్లి మాట్లాడడం, సరే మొదటి భార్య కొడుకు వచ్చి మాట్లాడడం వేరే, బట్ తల్లి వచ్చి మాట్లాడడం ఇన్ని రోజులు మాట్లాడకుండా కొద్దిగా అక్కడి నుంచి కొద్దిగా డౌన్ ఫాల్ అట్లా స్టార్ట్ అయింది కాబట్టి ఏం చెప్పలేని పరిస్థితి. సో మీరు చెప్పండి ఎవరు గెలవాలనుకుంటున్నారు, ఎవరు ఓడిపోవాలనుకుంటున్నారు, కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎవరు గెలిస్తే బాగుంటుంది, అభివృద్ధి జరిగిందా లేదా ఇప్పటి వరకు, గత 10 సంవత్సరాలు లేదా ఈ 2 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగింది, తేడా ఏమన్నా ఉందా, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా లేదా బీఆర్ఎస్ వస్తుందా లేదా బీజేపీ. అసలు బీజేపీ ఎవరు పలకట్లేదు, అసలు బీజేపీ అనేది పలకట్లేదు, అసలు వాళ్ళు కూడా పలకడం మర్చిపోయినారు. ఇక మాటికి బండి సంజయ్ గారు రావడము, ఎమోషనల్ గా మాట్లాడడం, 2 కన్నీటి బొట్లు, అది కూడా లాస్ట్ 2 డేస్ ప్రతిసారి పబ్లిక్ చోళలో పూలు పెట్టుకోవాలి. లాస్ట్ 2 డేస్ అనుకుంటా బండి సంజయ్ లాస్ట్ 2 డేస్ మాట్లాడడం కూడా అంతే. ఒక్క రోజు వచ్చి నామినేషన్ రెండు ఫెయిల్ అయినట్టున్నారు, బండి సంజయ్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఒకసారి ఫైనల్ గా మనం ఒకసారి డివిజన్ వారీగా చూద్దాము. అంటే మొన్నటి వరకు లాస్ట్ వీక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చూస్తే, ఎర్రగడ్డ చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ 43% ఉండే, బీఆర్ఎస్ 47%, బీజేపీ 8%, అదర్స్ ఒక 2%. షేక్పేట్ కాంగ్రెస్ 48%, బీఆర్ఎస్ 45%, బీజేపీ 5%, అదర్స్ 2%. అసలు ఘోరం బీజేపీ చూస్తే అయితే. కాంగ్రెస్ యూసఫ్ కూడా చూస్తే 43%. యాక్చువల్ గా ఇక్కడ ఎక్కువ ఉండాలి యూసఫ్ కూడా, ఎందుకంటే నవీన్ యాదవ్ ఉండేది కూడా ఇక్కడనే కాబట్టి ఎక్కువ ఉండాలి, కానీ ఇక్కడ తక్కువ ఉంది యాక్చువల్ గా. బీఆర్ఎస్ 48%, బీజేపీ 7%, వెంగళరావు నగర్ కాంగ్రెస్ 45%, బీఆర్ఎస్ 43%,
8.5% బీజేపీ, బోరబండ 43% కాంగ్రెస్, 47% బీఆర్ఎస్, 7.5% బీజేపీ, రహమత్ నగర్ 48% కాంగ్రెస్, 44% బీఆర్ఎస్ అండ్ 6% వచ్చేసి బీజేపీ. దగ్గర మరి 6% అంటే 6%. ముస్లిం ఓట్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి Yes, yes. మన రెహమత్ నగర్ ఒకటి, తర్వాత బోరబండ ఒకటి ముస్లిం ఓట్స్ ఉన్న ఏరియాస్. ప్లస్ బోరబండ ప్రధానంగా ఏంటంటే హైడ్రా బాధితులు ఉన్న ఏరియా ఇక్కడ. సో ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఎట్లా పడుతుంది అనేది చూడాలి, ఎందుకంటే క్వశ్చన్ మార్క్ అది. అండ్ అట్లాగే శ్రీనగర్ కాలనీ చూస్తే 43% కాంగ్రెస్ కు ఉంది, 47% బీఆర్ఎస్ కు ఉంది, 7.5% యాజ్ యూజువల్ బీజేపీకి ఉండే. సో ఇది మొన్నటి వరకు మూడ్ ఆఫ్ ద పబ్లిక్ ఏదైతే ఉందంటే పల్స్ బీఆర్ఎస్ 46.5%. అంటే మంచి గట్టి ఫైట్ ఉన్నది కాంగ్రెస్ కి అండ్ బీఆర్ఎస్ కి మధ్యలో. ఎవరు గెలుస్తారు అనేది పబ్లిక్ అసలు ఎట్టేస్తారు అనేది కూడా ఊహించలేము. అంటే ఎవరు ఓట్లు ఎటు డెసిజన్ అవుతాయి అనేది చూడాలి, ఎందుకంటే చాలా ఎడ్జ్ కదా. అండ్ వీళ్ళ దొంగ ఓట్లు, రిగ్గింగ్ ఓట్లు కూడా కుంభముంచే ఉన్నది. మేబీ కాంగ్రెస్ అంటే 46.5, 42.5 జస్ట్ 4% తేడా ఉన్నది. కాకపోతే మొన్న కొన్ని కాంట్రవర్సీస్ జరిగినాయి కాబట్టి దీనివల్ల ఏమన్నా మారిందా, మారే అవకాశం ఉందా తెలీదు. లేదు పబ్లిక్ పట్టుబట్టి కొంతమందికి బుద్ధి చెప్పాలనుకున్నప్పుడు మాత్రం చెప్పలేము. అసలు మూడు పబ్లిక్ ది ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎటువంటి సందర్భంలో ఎట్లా ఉంటది అంటే బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళేసరికి కూడా వాళ్ళు ఒకటి అనుకుంటారు, వెళ్ళినాక ఇంకో దానికి వేద్దాంలే. సో అక్కడ మారిపోతుంది అసలు, పరదాల మధ్యలో మొత్తం మారే ఛాన్స్ ఉంది. సో మీరు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి, ఎవరు గెలిస్తే బాగుంటది. సో దయచేసి కమ్యూనిటీలో కూడా పోల్ పెడదాము, ఎందుకంటే మనం డిజిటల్ సోషల్ మీడియాస్ లో ఎక్కడ పోలింగ్ మేనేజ్మెంట్ పెట్టినా సరే కొంచెం డిఫరెంట్ గా వస్తుంది, బీఆర్ఎస్ చూపిస్తుంది. సో ఒకసారి మళ్ళీ ఫైనల్ గా ఇవాళ పోలింగ్ ఒక పక్క నడుస్తా ఉన్నది. అండ్ ఒకసారి మనం దీంట్లో కూడా ఉంటుంది, ఫోన్ లో చూడండి ఒకసారి అప్డేట్. సో ఫైనల్ గా ఎవరు గెలవబోతున్నారు దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. జూబ్లీ హిల్స్ బై ఎన్నికలు ఉత్కంఠగా మారబోతున్నాయి, ఉత్కంఠగా తెలుస్తోంది. ఇంకా 2 days అంటే ఈవినింగ్ వరకు ఆగితే ఎగ్జిట్ పోల్ ద్వారా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. బీజేపీ గెలవబోతుందా, అట్లీస్ట్ ఇదన్నా మాట్లాడదాం మనం, వాళ్ళు సాటిస్ఫై అవుతారు బీజేపీ వాళ్ళు. సో బీజేపీ గెలవబోతుందా, బీఆర్ఎస్ కాంగ్రెస్ లేదా ఇతరుల? సో ఎవరికి జూబ్లీ హిల్స్ పబ్లిక్ ఎటువైపు ఉన్నారో మరి కాసేపట్లో తెలిసిపోతుంది మనకి. సో దయచేసి కమ్యూనిటీలో కూడా పోల్ పెట్టండి. అండ్ ఇంకా ఏంటంటే జూబ్లీ హిల్స్ లో అసలు హాలిడేస్ ఇవ్వలేదు, జూబ్లీహిల్స్ అంటే స్కూల్స్ కి ఇచ్చారు. స్కూల్స్ గానీ జూబ్లీహిల్స్ సెక్టర్ వరకు, అసెంబ్లీ వరకు స్కూల్స్ కి ఇచ్చారు. బట్ వీళ్ళ ఆఫీసులు వెళ్ళే వాళ్ళు, పనికి వెళ్ళే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎంప్లాయీస్ కి అయితే ఉండదు, ఎందుకంటే వాళ్ళు జూబ్లీహిల్స్ పరిధిలోకి రారు కాబట్టి. మేబీ ఇక్కడ లోకల్ గా ఎవరైనా కంపెనీలో చేసే వాళ్ళకి తప్పితే ఇంకెవరికి లేదు. బేసిక్ గా ఇక్కడ హాలిడేస్ ఎక్కువ శాతం ఉండేది సాఫ్ట్వేర్లు ఎక్కువ ఇటుపక్క ఉండేది, తర్వాత బిజినెస్ వాళ్ళు ఉండేది. సో బిజినెస్ వాళ్ళు ఆల్రెడీ ఓటింగ్ కి రారు, సెలబ్రిటీస్ గానీ బిజినెస్ వాళ్ళు ఎక్కువ శాతం ఓటింగ్ కి రారు. సో ఇక్కడ మాస్ పబ్లిక్ ఓట్ అనేది చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్, చాలా కీలకం కాబోతుంది. ఎస్, ఒక్కసారి మనం చూద్దాము. చాలా బాధాకరము, విషాదకరమైనటువంటి వార్తలన్నీ కూడా మన భారతదేశ వ్యాప్తంగా వినాల్సి వచ్చేటువంటి దుస్థితిలో మనం ఉన్నాము. 2025వ సంవత్సరం చాలా బాధ కలిగిస్తూ ఉంది. పహల్గామ్ అటాక్ మొదలుకొని, పహల్గామ్ అటాక్ తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ అవ్వడము, ఏరోప్లేన్ క్రాఫ్ట్ అవ్వడము, ఎంతో మంది ప్రాణాలు పోవడము, మన ఫ్లైట్ యాక్సిడెంట్స్ అవ్వడము, బస్ యాక్సిడెంట్స్ అవ్వడము. సో ఇట్లా మనం చూస్తూ ఉన్నాము. సో నిన్న ఢిల్లీలో మెట్రో దగ్గర పరిధిలో ఒక కారు పేలిపోవడము, ఆ కారు పేలడం వల్ల అక్కడికక్కడే 8 మంది అక్కడికక్కడే చనిపోవడము, వాళ్ళ పార్ట్స్ కూడా అన్ని ఘోరంగా ఎగిరిపడ్డాయంట. సో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. సో ఇంతమంది కేంద్ర బలగాల మధ్యలో మీకు తెలుసు ఢిల్లీ అంటే మనకి అక్కడ మిలిటరీ కానీ, టాస్క్ ఫోర్స్, మిలిటరీ, ఆర్మీ వాళ్ళే ఎక్కువ కనబడతా ఉంటారు. ఎక్కడ చూసినా అడుగడుగునా గన్స్ పట్టుకొని మరి ప్రతి ఆఫీస్ దగ్గర వాళ్ళు ఉంటారు. మరి అటువంటి ఢిల్లీలో ఈ విధ్వంసం మనం చూస్తా ఉన్నాము. అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు, సీసీటీవీ ఫుటేజ్ చూస్తా ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా అతీత శక్తుల, ఉగ్రమూకల? సో ఉగ్రమూకల కారులో కూర్చున్నారా, బాంబు కారులో ఏమైనా పెట్టారా, లేకపోతే ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం ఎలక్ట్రిక్ కార్స్ కానీ లేకపోతే ఇంకేమైనా కార్స్ కానీ షార్ట్ సర్క్యూట్ అవ్వడము, పేలడము. సరే ఒకవేళ ఎలక్ట్రిక్ మన ఏమంటారు
పేలింది అంటే పోనీ ఎలక్ట్రిక్ కార్ అంటే పేలే అవకాశం ఉంది అనుకుందాం. ఇప్పటి వరకు నాకు తెలిసి ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ బైక్స్ పేలడం మనం చూసాం, కానీ ఎలక్ట్రిక్ కార్స్ ఇప్పటి వరకు పేలినట్టు మనకి ఎక్కడ కూడా మనకి కనబడలేదు. ఎందుకంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చిన కార్స్ అన్ని కూడా ఎలక్ట్రిక్ కార్స్, ఈవీ వెహికల్స్ అన్ని కూడా మంచి బ్రాండెడ్ కార్స్ లోనే రావడం జరిగింది. సో ఎక్కువ మాత్రం ఇది ఖచ్చితంగా ఉగ్రమూకల దాడే, ఉగ్రవాదుల దాడే. ఇది ఉగ్రవాదులు పెట్టుండొచ్చు బాంబ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా మంది అదే అంచనా వేస్తా ఉన్నారు. బట్ ఇవాళ ఇంకొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉన్నది. మీరు చూడండి, అసలు చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది. సో ముగ్గురు ఎక్కడ అంటే, అది కూడా ఇంకోటి ఏంటంటే ఎర్రకోట దగ్గర పేలడం అనేది అనేక కారణాలకు, అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఎర్రకోట దగ్గర మనకు తెలుసు, అది మన ప్రతీక. అటువంటిది ఎర్రకోట దగ్గర పేలడం అనేది, సో ఇది డెఫినెట్ గా ఒక హింట్, అంటే ఒక 70% ఉగ్రదాడే అన్నట్టు అనిపిస్తా ఉంది, ప్రచారం జరుగుతా ఉంది. సో ఢిల్లీలో భారీ పేలుడు, 9 మంది మృతి, 24 మందికి గాయాలు. ఎర్రకోట సమీపంలో పేలిన కారు, ముగ్గురు విషమం, మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం. ఛిద్రమైన శరీర భాగాలతో ఘటనా స్థలి వద్ద పేలుడు ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న పలు వాహనాలు, దుకాణాలు. పేలుడు సమయంలో కారులో ఉన్న 3 మృతి. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా. ఘటనా స్థలికి హోంమంత్రి షా, ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ. ఉగ్ర కుట్ర కోణంలోను కూడా NIA దర్యాప్తు. కారు కదలికలపై వివరాల కోసం CCTV కెమెరాల జల్లెడ. అది చూస్తే క్యాబ్ అంటున్నారు చాలా మంది. అది జనరల్ గా అక్కడ ఓలా ఉంటాయి కదా, ఎస్, ఇక్కడ మనం చూస్తాం మొత్తం ఎల్లో బోర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా కార్స్. సో అది క్యాబ్ కాబట్టి ఎల్లో ప్లేట్స్. ఎందుకంటే మనం ఢిల్లీలో అది టూరిస్ట్ స్పాట్. అది ఎక్కడ ఎవరు వెళ్ళాలన్నా ఢిల్లీలోనే ట్రావెల్స్ బిజినెస్ బాగా నడుస్తుంది అక్కడ. సో ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ గల్లీకి ఒక్కటన్నా ట్రావెల్స్ బిజినెస్ ఉంటుంది. ఎన్ని కార్స్ ఉన్నా సరిపోదు, ఎందుకంటే ఢిల్లీలో అలా ఉంటుంది అనమాట. మొత్తం ఎక్కడ సిమ్లా పోవాలన్నా, మనాలి పోవాలన్నా, లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ తిరగాలన్నా, సో అక్కడ ట్రావెల్స్ మాట్లాడుకొని ఎక్కువ అత్యధిక శాతం ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీ నుంచి డైవర్ట్ అవుతూ ఉంటారు, డివియేట్ అవుతూ ఉంటారు. సో ఈ క్యాబ్లో పేలుడు జరిగింది కాబట్టి, ఎవరన్నా ఉగ్రదాడులు, ఉగ్రముఖలు, అతీత శక్తులు ఎవరన్నా క్యాబ్ బుక్ చేసుకొని అక్కడ క్యాబ్ లో మెల్లగా డ్రైవర్ కి తెలియకుండా ఏమన్నా పెట్టేసి ఉండొచ్చు. అండ్ ఆ చనిపోయిన ముగ్గురు కూడా మరి వాళ్ళు కస్టమర్సా లేకపోతే ట్రావెలర్సా అది తెలియదు మనకి. ఇంకా తెలియాల్సింది వివరాలు కూడా ఇంకా తెలియాల్సింది. ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళ్దాము. అండ్ ఢిల్లీలో బ్లాస్ట్ జరిగినప్పటి నుంచి హైదరాబాద్ రాత్రంతా కూడా హైదరాబాద్ లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఏదన్నా అనుమానాస్పదంగా కనిపిస్తే కనుక దయచేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ ఒకసారి మనం చూద్దాం పూర్తి వివరాల్లోకి. ఒకసారి మనం వెళ్దాము. దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుడుతో దద్దరిల్లింది. దేశంలోని అత్యంత హై ప్రొఫైల్ ప్రాంతాల్లో ఒకటి. 15 ఆగస్టు నాడు దేశ ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించే ఎర్రకోటకు సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం దాదాపు 7 గంటల సమయంలో కారు పేలి 9 మంది మరణించగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ALNJP ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని, గాయపడ్డ వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఢిల్లీకి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానాలోని ఫరీదాబాద్ లో 2900 కిలోల బాంబు తయారీ పదార్థాలను పట్టుకున్న రోజునే అది హర్యానా రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉన్న కారులో పేలుడు జరగడంతో దీని వెనుక ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. ఇతర కేంద్ర సంస్థల సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. కాగా పేలుడు తీవ్రతకు ఘటనా స్థలి వద్ద భీతావహ దృశ్యాలు కనిపించాయి. మృతదేహాలు ఛిద్రమై శరీర భాగాలు చెల్లాచెదురుగా రోడ్డు మీద పక్కనే ఉన్న వాహనాలపై పడ్డాయి. పేలుడు దాటికి చుట్టూ ఉన్న వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 6 కార్లు, 2 ఈ రిక్షాలు అంటే ఎలక్ట్రిక్ రిక్షాలు, ఒక ఆటో అగ్నికి ఆహుతైపోయాయి. మొత్తం 22 కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటనా స్థలికి సమీపంలో పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి, భవనాలు కంపించాయి. ఈ పేలుడు జరిగిన 3 నిమిషాలకే అగ్నిమాపక శాఖకు ఫోన్ కాల్ వెళ్ళిందంట. అండ్ చూడండి, అంటే 22 కార్లు ధ్వంసమైనాయి అంటే అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉంటుంది. అది ఖచ్చితంగా బాంబ్ అని చెప్పచ్చు ఇండైరెక్ట్ గా. ఎందుకు అంటే
ఒకవేళ కార్ పేలింది అనుకుందాం, ఎలక్ట్రిక్ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే అంత విధ్వంసం జరగదు. జరగదు. పార్ట్స్ ఎగిరి పడడం కావచ్చు, లేకపోతే పక్కన ఉన్నటువంటి, ఎందుకంటే మొత్తం ఐరన్ బాడీ కదా, చాలా స్ట్రాంగ్ ఉంటది కార్స్. సో ఒకవేళ యాక్సిడెంట్స్ ఏమైనా అయినా సరే సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటది కానీ పేలే ఛాన్స్ తక్కువ. పేలు ఉండదు, పేలడం ఉండదు. ఫైర్ అయితే అక్కడ సజీవ దహనం కార్ లో ఉన్న వాళ్ళు అయిపోయే అవకాశం ఉంది. కానీ అది బాంబు కాబట్టి, అది పేలింది కాబట్టి పార్ట్స్ అన్ని కూడా ఎగిరి వేరే కార్స్ మీద పడ్డాము. అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి 22 కార్లు, అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ రిక్షాలు కూడా డ్యామేజ్ అయినట్టు క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా బాడీ అంతా ఐరన్ బాడీ కదా. మొన్నే హర్యానాలో ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే. అందులో ఒకడు హైదరాబాద్ కి సంబంధించిన, పాత బస్తీకి సంబంధించిన డాక్టర్ ఉన్నాడు, ముస్లిమ్స్. సో అతనికి సంబంధించిన మైనారిటీకి సంబంధించిన డాక్టర్ అక్కడ హర్యానాలో దొరికిందా ఉగ్రవాదుల కనెక్షన్, పేలుడు పదార్థాలు ఇవన్నీ కూడా అతని దగ్గర దొరికాయి. అతను అరెస్ట్ చేసిన తర్వాతే ఇది జరిగింది. సో అదే అక్కడ చెప్పడం జరుగుతుంది. 3 రాష్ట్రాల్లో 8 మంది ఉగ్రవాదులు అరెస్ట్, వీరిలో 3 వైద్యులు, వారిలో ఒకరు మహిళా డాక్టర్. 2900 కేజీల పేలుడు పదార్థాల స్వాధీనం, AK-47 రైఫిల్, పిస్తోళ్లు, టైమర్లు గుర్తింపు. మహిళా డాక్టర్ కారులో ఆస్టల్ రైఫల్ అంట. హైదరాబాద్ డాక్టర్ అరెస్ట్ తో కలిపి 4 వైద్యులు ఉగ్ర లింకులు అంట. చూడండి, ఎవరిని నమ్మాలి మనం? దయచేసి తస్మాత్ జాగ్రత్త. మన హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళే, హైదరాబాద్ ప్రాంతవాసులే. అంటే ఇక్కడ మైనారిటీస్ కి ఏ రకంగా డబ్బులు వెళ్తున్నాయి, ఎంతమంది ఉగ్రమూకలతో చేతులు కలిపి, అందరిని అంటలేను, సారీ టు సే దిస్, అందరు ఒకేలాగా ఉండరు, అందరిని అంటలేము. బట్ కొంతమంది చదువు పేరుతో ఇక్కడ మొన్న కూడా తనిఖీలు జరిగినాయి కదా. కొంతమంది, ఆయన ప్రొఫెసర్ ఒక యూనివర్సిటీకి రీసెంట్ గా ఒక 6 months అయిందా, 8 months అవుతుంది. మన ఇక్కడ జగద్గిరి గుట్ట దగ్గర పెద్ద సెన్సేషన్ అయిపోయింది కదా. సో ఏంటంటే, ఎంతమంది ఇట్లా కొంతమంది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు డాక్టర్లు అని చెప్పి, ఇంజనీర్లు అని చెప్పి, ప్రొఫెసర్లు అని చెప్పి, సో ఇంకోటి ఏంటంటే అక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లల్ని కూడా మైండ్ డైవర్ట్ చేసి, అండ్ అలాగే అంటే దీని గురించి మాత్రమే కాదు, లవ్ జిహాద్ పేరుతో బ్రాహ్మణ అమ్మాయిలు అయితే దాదాపు ఒక 12 లక్షలు, 12 నుండి 15 లక్షలు, ఒకవేళ కోమట్లు లేకపోతే ఇంకొంతమంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళైతే, కోమట్లు రెడ్లు అయితే 10 లక్షలట, బీసీలకైతే 8 లక్షలట, ఇక ఎస్సీలకు సంబంధించిన హిందూ అమ్మాయిలు అయితే ఒక 6 లక్షలట. సో ఇట్లా డివైడ్ చేసి అబ్బాయిలకి ఇస్తున్నారట. అంటే అదే వాళ్ళ జాబ్. అంటే ఎక్కడెక్కడైతే వాళ్ళ టార్గెట్ ఏంటి, ఇక్కడ హోల్ సిటీలో కావచ్చు, లేకపోతే ఇంకొన్ని ఏరియాస్ లో ఖాళీగా తిరుగుతున్నటువంటి యువకులే వాళ్ళ టార్గెట్. వాళ్ళ మెయింటెనెన్స్, బైక్ పెట్రోల్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో ఇది వాళ్ళ ఒక రకమైనటువంటి సంపాదన. సో వీళ్ళ సంపాదన కోసం అమ్మాయిల్ని బలిపశువులు చేస్తున్నారు. తర్వాత టార్చర్ పెట్టి మనం చూస్తున్నాం ఎంత మంది లవ్ జిహాద్ ని భరించలేకపోతున్నారు అనేది. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ వాస్తవాలు చెప్తే ఎవరు కూడా నమ్మరు. ఇగో ఈయన చూస్తే ఏ రకంగా డాక్టర్ లా కనబడట్లేదు, బట్ డాక్టర్ అంటున్నారు. హైదరాబాద్ కి చెందిన వ్యక్తి. మీరు చూడొచ్చు, టెర్రరిస్ట్ అరెస్ట్, ఇంట్లోనే విష పదార్థం తయారీ. గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసిన హైదరాబాద్ వ్యక్తి డాక్టర్ మొహియుద్దీన్ రైసిన్ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేసినట్లు వెల్లడైంది. ఇతడు చైనాలో MBBS చదివాడట. చైనాలో ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాల నుంచి రైసిన్ ను తయారు చేసి దాన్ని ప్రజలపై ప్రయోగించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. రైసిన్ ను పెద్ద మొత్తంలో పీల్చిన, ఆహారం, నీటి ద్వారా తీసుకున్న ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నది. చూసిరా, ఆమదం గింజలు అసలు నాకు చదివేదాకా తెలియదు. ఆమదం గింజల నుంచి ప్రాసెస్ చేసినటువంటి విష పదార్థాలు ఒక బాంబు తయారీకి కూడా పనికొస్తది అనేది నాకు ఇప్పుడే తెలుస్తుంది. వీళ్ళని అరెస్ట్ చేసిన 2 రోజులకి ఈ బ్లాస్ట్ జరిగింది. అంటే ఏం సంకేతాలు ఇస్తున్నారు, మా వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇట్లనే ఉంటది అని చెప్పి. సో నేను రాత్రి నుంచి తీవ్ర స్థాయిలో అయితే తనిఖీలు జరుగుతున్నాయి హైదరాబాద్ మొత్తం. ఏమంటారు, ఇక్కడ అక్కడ కూడా మన బైంసా ఉంది కదా, బైంసా ఎక్కడెక్కడైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో, సో తీవ్రంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. అందుకే తస్మాత్ జాగ్రత్త, ఎవరిని నమ్మకండి. బయటికి వెళ్దామంటే ఏ యాక్సిడెంట్లు అయితేయో తెలియట్లే, ఇంట్లో ఉందామంటే ఏ బాంబు వచ్చి పడుతుందో తెలియట్లే. సో ఇటువంటి పరిస్థితిలో ఉన్నాము. సో దయచేసి తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా అనుమానితులు కనపడినా కూడా ఇమీడియట్ గా పోలీసులకి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా అనుమానాస్పదంగా బ్యాగులు కావచ్చు, ఏదైనా వస్తువులు కనపడినా గానీ,
ఎక్కడైనా డౌట్ అనిపించినా కూడా ఇమీడియట్ గా పోలీసులకి సమాచారం ఇస్తే మనం కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇంత హైదరాబాద్, ఇంత పెద్ద సర్వేలెన్స్ లో ఉన్న హైదరాబాద్ కూడా ఖచ్చితంగా ఎక్కడో చోట ఒక మిస్టేక్ జరిగే ఛాన్స్ ఉండొచ్చు. సో పోలీసులకి మనం కూడా సహకరిస్తే చాలా మంచిది ఈ విషయంలో. ఎందుకంటే ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా వాళ్ళని మన దగ్గరికి ఎంటర్ అవ్వకుండా మనం చెయ్యొచ్చు. పేలుడు కారణం ఏంటో, పేలుడుకు కారణం ఏంటో ఇప్పటికప్పుడు చెప్పలేం, ఇప్పటికిప్పుడు చెప్పలేం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం, వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం. అమిత్ షా హైదరాబాద్ లో హై అలర్ట్, బస్ స్టాండ్లు, రైల్వే, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయంలో తనిఖీలు. ఎందుకైనా మంచిది ఎక్కువ రద్దీలు ఉన్న ప్రాంతాల్లో వెళ్ళకపోవడమే మంచిది, కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. సో ఎక్కువ రద్దీ ప్రాంతాలు తిరగకండి. సో ఒక్కసారి మీ డేగ కళ్ళు అంటాం కదా, సో మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో లక్ష కళ్ళు పెట్టినా ఆశ్చర్యపోకర్లేదు. సో ఎక్కడైనా బ్యాగులు ఉన్నాయా, ఏమైనా కవర్లు ఉన్నాయా, చెత్త కుండీలు కావచ్చు, ఇక ప్రతి తప్పదిగా. సో అన్ని కూడా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్ అన్ని కూడా తనిఖీలు చేస్తున్నారు, మొత్తం కూడా హై అలర్ట్ ఉంది. ఒకసారి మనం వెళ్దాం సెకండ్ పేజ్ లోకి. ఎస్, హైదరాబాద్ లో హై అలర్ట్, శంషాబాద్ రూరల్. ఎస్, ఇక్కడ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుళ్లు జరగడంతో కేంద్ర హోంశాఖ ఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించింది. దాంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాలతో పాత బస్తీతో పాటు నగరంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అట్లాగే ఎంజీఎస్, జేబీఎస్, ఇతర బస్ స్టాండ్లు, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లలో సోదాలు నిర్వహించారు. సో ఆర్పిఎఫ్ పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. అనుమానితులను ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ ఎప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలు వెలుగులోకి వచ్చిన ఉగ్రవాద సానుభూతి పరులు అరెస్ట్ అయిన హైదరాబాద్ తో వారికి లింక్ ఉంటుంది. ఆదివారం గుజరాత్ లో ఏటీఎస్ పోలీసులు 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేయగా వారిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ అని తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలోనూ హై అలర్ట్ ప్రకటించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తనిఖీలు. ఢిల్లీలో బాంబు పేలుల నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సో సిఐఎస్ఎఫ్ అట్లాగే సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు ఎయిర్పోర్ట్ లోకి వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేశారు. ప్రవేశ పాసులను రద్దు చేశారు. ఎస్, మనం చూసినట్లయితే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇండియాలో క్యాపిటల్ ఢిల్లీ, బట్ సెకండ్ లెవెల్లో అంటే నెక్స్ట్ హైదరాబాద్ ని యూనియన్ టెరిటరీగా ప్రకటించి ఇక్కడ పార్లమెంట్ కావచ్చు, ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ స్పేస్ అంతా కూడా బాగుంది కాబట్టి, సో ఆ ఉద్దేశంతో వరంగల్ కి కూడా వీళ్ళు ఎయిర్పోర్ట్ ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో ఢిల్లీ తర్వాత ఎక్కడైనా ఎవరికైనా ఫోకస్డ్ గా ఉండేది హైదరాబాద్. అత్యధిక శాతంలో ముస్లిమ్స్ ఉండేది కూడా ఇక్కడనే. సో ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో హైదరాబాద్ మీద కన్ను ఉన్నది. సో దయచేసి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హైదరాబాద్ వాసులకు ప్రతి ఒక్కటి కూడా మీరు స్క్రూటినీ చేయాలి, అబ్జర్వ్ చేయాలి. ఏదైనా ఉంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఎస్, చాలా బాధాకరం. మన తెలంగాణ కవి అందశ్రీ గారు నిన్న ఉదయం హఠాన్ మరణం జరిగింది. సో చాలా బాధాకరం. సో నిన్న అక్కడికి వెళ్ళడం జరిగింది, చాలా మంది రావడం జరిగింది, రాజకీయవేత్తలు కావచ్చు, సినిమా తారలు కావచ్చు. అందశ్రీ గారు ఇంత త్వరగా కాలం చేస్తారని కూడా ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి విషయము. మరి ఒకటి ఏంటంటే 1 month నుంచి బీపీ టాబ్లెట్ వేసుకోవట్లేదట. ఎందుకు వేసుకోవట్లేదు అనేది అసలు అది తెలియని ప్రశ్న అది. సో ఆయన జనరల్ గానే ఆయనకు కొంచెం యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. సో ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు కూడా ఆయన కవిత్వం గురించి మాట్లాడినా, లేకపోతే ఇంటర్వ్యూస్ ఇచ్చిన, ఒక పాట పాడినా, ప్రతి విషయాన్ని చాలా యాంగ్జైటీ అవుతా ఉంటారు, చాలా ఎమోషనల్ అవుతా ఉంటారు. సో మరి బీపీ టాబ్లెట్స్ కూడా వేసుకోకపోవడం 1 month నుంచి చాలా బాధాకరం. ఇంకోటి ఆయన ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతోంది. సో ముందు రోజు కూడా కొత్త ఇల్లు
ఏర్పాట్లు అంటే ఎలా కడుతున్నారు ఏంటి అని వెళ్ళి అక్కడ అందరికీ మేస్త్రీలకు వాళ్ళకి వీళ్ళకి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రావడం జరిగింది. సో ఇల్లు ఇంకా పూర్తి అవ్వకుండానే అందశ్రీ గారు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. నేడు గట్కేసర్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగబోతున్నాయి అందశ్రీ గారికి. మహా కవి ఆయన. సో మరి వాళ్ళ కుమార్తె ఎవరో వేరే రాష్ట్రంలో ఉంటారు కాబట్టి ఆవిడ రావడానికి ఒక రోజు టైం పడుతుందని చెప్పి సో నిన్న జరగాల్సినటువంటి అంత్యక్రియలు ఇవాల్టికి పోస్ట్పోన్ చేయడం జరిగింది. గట్కేసర్లో ఆయన ఎక్కడైతే సొంత కుటీరం ఏర్పాటు చేసుకున్నారో, ఎక్కడైతే కడుతున్నారో, ఆయన ఫామ్ హౌస్ విల్లా దగ్గర ఏదైతే కట్టుకుంటున్నారో అక్కడే అంత్యక్రియలు జరుగుతున్నాయని చెప్తున్నారు. బట్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే గనక అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించవచ్చు, ఇంకా అవకాశం ఉన్నది. ఎస్, దిశ విషయానికి వస్తే సో దిశలో కూడా మనం చూసినట్లయితే ఢిల్లీలో భారీ పేలుడు, 8 మంది దుర్మరణం, 20 మందికి పైగా గాయాలు, అందశ్రీ అస్తమయం. సో ఇవే ఈ ప్రధాన వార్తలు చూస్తా ఉన్నాం. ఆ తర్వాత నేడే జూబ్లీ హిల్స్ పోలింగ్. ఒకసారి చూసినట్టయితే నేడే జూబ్లీ హిల్స్ పోలింగ్, ఉప ఎన్నిక ఓటింగ్ కు సర్వం సిద్ధం. 4 లక్షల మంది ఓటర్లు, 407 పోలింగ్ బూత్స్, బరిలో 58 మంది అభ్యర్థులు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్. సమస్యాత్మక కేంద్రాల వద్ద సిఆర్పిఎఫ్ భద్రత. నేడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా బరిలో 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 ఓటర్లు ఉండగా వీరిలో 2,08,561 పురుషులుంటే 1,92,779 మహిళలు, 25 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారట. సో వీరి కోసం ఏకంగా 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,400 మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఎన్నికల నిర్వహణకు 2,060 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. ఒక కంట్రోల్ యూనిట్, 4 బ్యాలెట్ యూనిట్లను సైతం ఏర్పాటు చేశారు. 2,394 బ్యాలెట్ యూనిట్లు, 561 కంట్రోల్ యూనిట్లు, 595 వివి ప్యాట్లను ఈ ఎన్నిక కోసం వినియోగిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. నియోజకవర్గంలో 68 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా అక్కడ సిఆర్పిఎఫ్ బలగాల ద్వారా భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లకు చెందిన ఫోన్లను అనుమతించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఫోన్ డిపాజిట్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రిసెప్షన్ కౌంటర్, కౌంటింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందట. సో బీహార్ కూడా ఈ రోజే పోలింగ్. 20 జిల్లాల్లోని కూడా 122 స్థానాలకు ఓటింగ్. బరిలో 1302 మంది అభ్యర్థులు, 1302. హైలైట్ ఏంటంటే మొదటి దశలో దాదాపు 67% ఓటు పోలైంది. అసలు ఎప్పుడూ లేదు, రికార్డ్ ఇది బీహార్లో. సో దాన్ని బేస్ చేసుకుంటూ కూడా ఇప్పుడు ఉప ఎన్నికకి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ కూడా పోలింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బీహార్లోనే ఎప్పుడు కూడా పోలింగ్ బూత్కి రాని వాళ్ళు కూడా దాదాపు 67% అక్కడ నమోదైన తర్వాత ఈ రోజు తుది దశ, ఇంకా ఫైనల్ దశ కాబట్టి సో ఈ రోజు కూడా అదే శాతంలో అదే రేంజ్ లో గనక వెళ్తే ఖచ్చితంగా దీని ప్రభావం ఇక్కడ కూడా పడే ఛాన్స్. కాంగ్రెస్ చాలా జోరుగా ప్రచారం చేసింది. దానికి తోడు ఈసారి అక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా ఉండబోతున్నారు, బరిలో ఉండబోతున్నారు. లైక్ ఎట్లొస్తాడో రేవంత్ రెడ్డి ఎట్లొస్తాడో చూస్తా అని చెప్పి అది ఇదని డమాల్ డిమేల్ అని మాట్లాడుతూ పొంగలేటి శ్రీనివాస్ రెడ్డిని పంపించారు కదా ఇవాళ. అక్కడ బీహార్ ఆయనే కదా ప్రచారం చేసింది. అవును, ఇక్కడనే దిక్కులేదు. ఇక్కడ మొత్తం రెవెన్యూ మొత్తం ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసి పడేసినారు. ధరణి అన్నారు. ధరణి బాయ భూభారత్ వచ్చింది. సో భూభారతిలో కూడా ఓపిక నశించిపాయే. వీళ్ళ బిడ్డ పేర్ల మీద మాత్రం భూభారతిని పెట్టుకొని బాగానే ఇది చేస్తున్నాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏమో ఆస్తుల పంపకాలు చేసుకుంటున్నాడు. ఎక్కడెక్కడ ఆయనకి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉంది కదా, నెక్స్ట్ ఓడిపోయినా రాఘవ కన్స్ట్రక్షన్స్ టర్న్ ఓవర్ పెంచుకోవాలి, నా కొడుకు నా బిడ్డకు ఆస్తి పంచేయాలి అని చెప్పి భూములన్నీ కూడా మార్చుకుంటున్నాడు. మరోపక్క రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కుటుంబాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఏదైనా గెస్ ఉందా మీకు? లేదు కదా. ఆడపిల్లలకు, మా తెలంగాణ ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం కింద తులం బంగారం లేదు, కళ్యాణలక్ష్మి పథకం లేదు. తులం బంగారం ఇస్తామని మేము అడిగినామా?
వాళ్ళే చెప్పారు తులం బంగారం ఇస్తామని. ఓకే, కానీ ఏం చేస్తారు వీళ్ళు? ఎవరు మొన్న ఏ అన్న కూతురు పెళ్ళైంది? మొన్న తిరుపతి రెడ్డి బిడ్డ పెళ్ళయింది. అంతకుముందు జగదీష్ రెడ్డి బిడ్డ పెళ్ళి. వీళ్ళ అనుమూల బ్రదర్స్ కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డల పెళ్లిళ్ళు మాత్రం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చేసేసుకుంటున్నారు. 2 సంవత్సరాల్లో ఎంతమంది పిల్లల పెళ్లిళ్ళైనాయి? అన్నదమ్ముల పిల్లలవి. అదేదో అంటారు చూసినా, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకులాగా. సో గవర్నమెంట్ వీళ్ళకి కలిసి వచ్చింది, ఎందుకంటే అన్ని ఫ్రీ. ఫంక్షన్కి బిల్లు కడతారో తెలియదు, ఎక్కడ ఏం బిల్లు కడతారో తెలియదు, ఫండింగ్ వస్తుంది సెటిల్మెంట్ లో. సో ఇవన్నీ దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న కాన్సెప్ట్ మా రేవంత్ రెడ్డి గారికి, మా రేవంత్ రెడ్డి అన్నదమ్ములకి మాత్రం అద్భుతంగా వర్తిస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇది జస్ట్ ఉప ఎన్నిక మాత్రమే. ఇక్కడ ముఖ్యమంత్రి ప్రచారం చేసిండు, అక్కడ ప్రధాన ఎన్నిక. రాహుల్ గాంధీ పాపం గొంతు చించుకుని అరుస్తూ ఓట్ల చోరీ అవుతుందని అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి వెళ్ళలేదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పంపించి. అంటే ఇక్కడ అంటే హింట్ ఏంటి? నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆయన అవుతాడనా? సో రకరకాలు ఉంది. సరే, మీ ప్రజలారా చూడండి, రేవంత్ రెడ్డి బ్రదర్స్ అన్నదమ్ముల పిల్లల పెళ్లిళ్ళన్నీ వరుసపెట్టి 2 ఏళ్లలో మీరు హిస్టరీ తీయండి. 2 ఏళ్లలో వాళ్ళ అన్నదమ్ముల పిల్లల పెళ్లిళ్ళు వరుసపెట్టి ఎట్లా అవుతున్నాయి అనేది మీరు చూడండి. తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు మాత్రం తులం బంగారం లేదు. దాని గురించి మనం కేవలం అరే రేవంత్ రెడ్డి అన్నదమ్ముల్ని ఎందుకు అనాలండి మనము? దామోదర్ రాజ నరసింహ తమ్ముడు బిడ్డ పెళ్ళయింది, దామోదర్ రాజ నరసింహ గారి బిడ్డ పెళ్ళయింది, మన టీపీటీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ బిడ్డ అనుకుంటా పెళ్ళయింది. సో వాళ్ళ పెళ్ళిళ్ళు పక్కన పెడితే వాళ్ళ అన్నదమ్ముల పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు డిసెంబర్ వస్తే ఇంకా నెల ఉన్నది. సో 2 ఏళ్ల కాలంలోనే వీళ్ళు బిడ్డల పెళ్లిళ్ళు, వాళ్ళ బిడ్డలు మాత్రమే కాదు, తమ్ముడు అన్నదమ్ములు ఉంటే వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఏ రకంగా వీళ్ళు పైసలు బాగా సంపాదిస్తున్నారు. దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే కాన్సెప్ట్ మాత్రము ఈ అనుముల బ్రదర్స్ క్యాబినెట్ మంత్రులకి బాగా సెట్ అవుతుంది. దానికి తోడు మొన్న జగదీష్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి అరే నీ ఇంటి పెళ్లికి నేను అనుకున్నా రేవంత్ రెడ్డి రాలేదేమో అనుకున్నా. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి గారి సతీమణి మా వదినమ్మ ఉన్నది కదా, ఎప్పుడు కూడా మా వదినమ్మ పేరు లేకుండా మార్నింగ్ న్యూస్ ఉండదు నాకు. సో మా వదినమ్మ కూతురు బిడ్డ ఎవరైతే రేవంత్ రెడ్డి బిడ్డ ఉన్నారో వీళ్ళిద్దరు కూడా సొంత అన్న బిడ్డ పెళ్లికి పోలేదట. రేవంత్ రెడ్డి పుట్టినరోజు నాడే కదా పెళ్ళైంది. సో రేవంత్ రెడ్డి పుట్టినరోజు నాడు పెళ్ళయింది. సో రేవంత్ రెడ్డి గారు వెళ్ళినారు, కానీ రేవంత్ రెడ్డి గారి సతీమణి ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో పోలే. పెద్ద జోక్ ఏంటంటే ఈయన ఎక్కడైనా బర్త్డే సెలబ్రేషన్స్ వేరే ఎమ్మెల్యే ఉంటే వదినమ్మని కూడా పట్టుకపోతుంది. మీరు చూసినట్టయితే మొన్న దామోదర మన జగ్గారెడ్డి బిడ్డ పెళ్ళైతే, జగ్గారెడ్డి గారి బిడ్డ పెళ్ళైతే సంగారెడ్డికి వదినమ్మని తీసుకొని పోయిండు కుటుంబ సమేతంగా. ప్రతి మంత్రి దామోదర రాజనరసింహ గారి బిడ్డ పెళ్లికి కూడా కుటుంబ సమేతంగా పోయినారు మంత్రులు గాని. అంతెందుకండి మొన్న సరే అక్కడ పోలేదు అనుకుంటా, శివసేన రెడ్డి ఎవరిదో మ్యారేజ్ అయింది. సో ఎవరి పెళ్ళైనా అంటే పార్టీ పరంగా మంత్రుల పరంగా మంత్రుల అన్న పిల్లలు తమ్ముడు పిల్లలు అయినా సరే ఎవరి పెళ్ళైనా సరే చూడముచ్చటగా ఆదర్శ దంపతులు కలిసి మరి దీవించి వస్తున్నారు. ఓకే, ప్రతి చిన్న ఫంక్షన్లకు కూడా వదినమ్మని తీసుకొని పోతున్నాడు. మరి అన్న బిడ్డ పెళ్లికి ఎందుకు తీసుకుపోలే? మరి ఎక్కడున్నాయో పంచాయతీలు తేలాలి, తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి పాపం మరి వదినమ్మకి చెప్తావా, మరి మీ అన్న వాళ్ళకి చెప్తావా? మరి ఏందో మరి మా వదినమ్మేమో మంచిది, ఆమె ఫస్ట్ నుంచి కూడా ఆమె రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి ఆమెకి డబ్బు ఇదంతా పిచ్చి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ డబ్బులో పెరిగింది. సో ఏంది సెటిల్మెంట్లు ఇవన్నీ పేరు ఖరాబ్ అయిపోతుందని అడగడం కావచ్చు, లేకపోతే వీళ్ళు మొత్తం సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని కావచ్చు, వాళ్ళకే పెడుతున్నారు అనుకోవచ్చు, అట్లా కూడా అనుకోవచ్చు. ఏదేమైనా రేవంత్ అన్న ఎందుకు ఈ పంచాయతీ? సుదర్శన్ రెడ్డి గారి మన బోధన మన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మా ఆఖరికి వదినమ్మని తీసుకుపోయినట్టున్నాడు. మరి ఇక్కడ ఏం తీసుకుపోలేదని పెద్ద క్వశ్చన్. సరే, ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి ఒక బికారి ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నాయో ఆ బికారి ఫ్యామిలీ అంటే రేవంత్ రెడ్డి బికారి, వదినమ్మ బికారి కాదు, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఎక్కడి నుంచి అయితే వచ్చిరో ఆ బికారి ఫ్యామిలీలకు ఆ పేదలకు మేమైతే మా తెలంగాణ ప్రజలకు మహిళలకు తులం బంగారం ఇవ్వకపోయినా వాళ్ళ అన్నదమ్ముల బిడ్డల పెళ్లిళ్ళు మాత్రం మేము చేస్తున్నాం. మా ట్యాక్స్లతోటి మా చెమటతోటి చేస్తున్నాం. ఈడ ఏం జరుగుతుంది ఏందనేది మొన్న కొండా సురేఖ బిడ్డ మంచిగా వచ్చి చెప్పింది.
ఎవడు గన్ను పెడుతున్నాడు, ఎవడు డెన్ను పెడుతున్నాడు, క్లారిటీగా, ఫుల్ ఫ్రెండ్స్ క్లారిటీగా 4K HD క్వాలిటీలో ఇచ్చి మామూలుగా కాదు, అసలు భయంకరం కాదు. ఇంకా పెద్ద జోక్ ఏం చెప్పాలి, అసలు ఈ విషయం చెప్పాలి. ఓఎస్డి ఇప్పుడు ఎవరండి, కొండా సురేఖ ఓఎస్డి సుమంతే కదా, సుమంత్ ఇప్పుడు తీసేసిరు కదా. కానీ వెనక పొంటి మంచిగా ఫోన్లు చేసి అన్అఫీషియల్ ఓఎస్డి అయింది. ఇప్పుడు సెక్రటేరియట్ లో సుమంత్ని తీసేసి పక్కన పెట్టిరు, అరెస్ట్ చేయొద్దని చెప్పి మా కొండా సురేఖ వచ్చి బిడ్డ కాపాడుతుంది, ఎట్లొస్తారు మీరు ఎట్లొస్తారు అని చెప్పి తను మాట్లాడుతుంది. సో ఇక్కడ బీసీ కార్డు అడ్డొస్తుంది. కానీ అరెస్ట్ చేద్దామని వచ్చిన సుమంత్ బీసీ కాదు, కమ్మ అనుకుంటా, ఆయన బీసీ కాదు. ఎవరు బీసీ, కొండా సురేఖ బీసీ, కానీ సుమంత్ బీసీ కాదు కదా. సో సుమంత్ అరెస్ట్ చేయడానికి బీసీ కార్డు అడ్డొస్తుంది. పోనీ ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్పు, ఇంత కాంట్రవర్సీ అయినాక ఒక మూల పోయి కూర్చోవాలన్నా పదవి వీకేసినాక, ఆయన కూర్చుంటలేడే. అక్కడ క్యాబిన్ లో వేరే వాళ్ళు ఉన్నారు, కానీ షాడో ఓఎస్డీగా ఇంకా పని చేస్తున్నాడు. మీకు దమ్ము ఉంటే బయటకు వచ్చి చెప్పండి. ఇంకా ఫోన్లు చేసుకుంటున్నారు, ఇంకా పనులు చేసుకుంటారు. చింత చచ్చిన పులుపు చావలేదంటే దీన్ని అంటే మేడం సారీ చెప్పింది కదా, దేనికి ప్రెస్ మీట్ లో కొండా సురేఖ తప్పు, చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడింది, తప్పయింది. అట్లా చెప్పకపోతే ఇంకెట్లా చెప్తారు పవన్ గారు? అంటే ఇవన్నీ చేయడానికి అవి చెప్పి ఉండొచ్చు కదా. ఇప్పుడు షాడో ఓఎస్డీ ని ఖచ్చితంగా ప్రభుత్వ సపోర్ట్ కూడా కావాలి కదా. ఇప్పుడు పదవి ఇంపార్టెంట్, ఓకే. తర్వాత వాస్తవానికి రెడ్డిలందరూ కలిసి టార్గెట్ చేసిరు, కానీ వీళ్ళేమి అంత అమాయకులు కాదు, తక్కువేం కాదు. నిప్పులేందే పొగరాదు. అందరు దొంగలే కాంగ్రెస్ లా, వీళ్ళు దొంగలే, అందరు దొంగలే. రెడ్డిలు మంత్రుల సామాజిక వర్గాలు వాళ్ళు దొంగలే, వీళ్ళు కూడా దొంగలే. ఎవరు అనడానికి లేదు, ఇది లేదు. కానీ మొత్తం బిడ్డ తెలియక మాట్లాడిందని చెప్పి కవరింగ్ ఇచ్చిన ఆ టైంలో ఆవేశంగా వచ్చిన ఎవరైనా ఫస్ట్ అదే సెన్సేషన్ అవుతుంది కదా. మొత్తం ఇక నాశనం పట్టించారు. మరి మా రోహిన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు సజ్జనార్ గారు, నాకు అర్థం కావట్లేదు. ఇంత ఓపెన్ గా గన్ను పట్టుకొని, అది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎఫ్ఐఆర్ పెట్టినట్టు. ఎవరో బయట వాళ్ళు కూడా కాదు, అదే పార్టీకి చెందిన వాళ్ళు. జోక్ ఏంటంటే సైలెంట్ కిల్లర్ లాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పనులను చేసుకుంటూ పోతుండే, ఎక్కడ కూడా ఒక ఇంబ్యాలెన్స్ గా క్రియేట్ చేయట్లేదు. ఎందుకంటే రేవంత్ తర్వాత నేనే రేవంత్ ముఖ్యమంత్రి అని ఆయన సైలెంట్ అయ్యాడు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు దీని మీద. టెక్కన్ సిమెంట్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి వచ్చినప్పుడు టాపిక్, ఆయన ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు సుమంత్ మీద, మరి ఆయన మాట్లాడు రోహిన్ రెడ్డి గన్ను పట్టుకొని తిరిగింది, అది రేవంత్ రెడ్డి గన్నా, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల గన్నా, మా రోహిన్ రెడ్డి గన్నా, లేకపోతే సుమంత్ గన్నా, గన్ను పట్టుకొని తిరుగుతారు, ఎంత లైసెన్స్, దానికి లైసెన్స్ ఉందా లేదా, మా డీజీపీ శివధర్ రెడ్డి గారు చెప్పమంటే ఆయన అప్పటి నుంచి అడుగుతున్న క్వశ్చన్, దానికి మాత్రం సమాధానం చెప్పారు. సో ఇట్లా ఉంది రేవంత్ అన్న మొత్తానికి పరిస్థితి. మొత్తానికి మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీరు తులం బంగారం ఇవ్వకండి, మహాలక్ష్మి పథకం ఇవ్వకండి, ఏమి ఇవ్వకుండా మీ ఆడపిల్లల పెళ్లిళ్ళు మాత్రం అద్భుతంగా వేసుకోండి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఇక అంతకుమించి మనం ఏం చెప్పలేము. ఎస్, ఆడపిల్లల జోలికి వస్తే హిస్టరీ షీట్స్, ప్రభుత్వ ఉద్యోగం పాస్పోర్ట్ రావడం అసాధ్యం, చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నగర మహిళా భద్రత విభాగంపై సమీక్ష. బట్ ఒకటి మాత్రం చెప్పొచ్చు, సజ్జనార్ గారు మళ్ళీ యూనిఫామ్ వేసుకోగానే కొంచెం ఆడపిల్లలకు మాత్రం ధైర్యం వచ్చింది. ఏ మాట మాట చెప్పుకోవాలి, ధైర్యం వచ్చింది. కానీ మీరున్నట్టే మీ హైదరాబాద్ ఎస్హెచ్ఓలు ఉండాలి కదా. అక్కడే కదా ప్రాబ్లం, అక్కడే ప్రాబ్లం. మేము కేసు పెట్టాలంటే పైసలు తిరగాల్సి వస్తుంది. ఇక సామాన్యుల పరిస్థితి ఏందో దయచేసి అర్థం చేసుకోవాలి. మొత్తానికి మరి ఎట్లా బుద్ధి చెప్తారో బుద్ధి చెప్పండి సార్. మరి చాలా జరుగుతుంది మరి హైదరాబాద్ సాక్షిగా. ముందు 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 మీ ఐఏఎస్లు ఉన్నారు కదా సెక్రటేరియట్ లో, చెట్టుకి చీర కట్టినా, చెట్టుకి ముఖపుడక పెట్టినా సిగ్గు లేకుండా లేకి బుద్ధులతోటి టార్చర్లు పెట్టి ఐఏఎస్ లో సెక్రటేరియట్ లో కూర్చున్నారు మిస్టర్ సజ్జనార్ గారు. సో ఒకసారి వాళ్ళ మీద కూడా స్క్రూటినీ చేయండి. సో ఒక ఐఏఎస్ వల్ల ఒక అమ్మాయి ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంది, శిక్ష ఆడబిడ్డలకేనా, ఐఏఎస్ లకు ఉండదా? మరి ఎక్కడ కలెక్టరేట్ లో కూడా ఇదే పరిస్థితి టార్చర్ చేశారు. మరి ఇవన్నీ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ లోనే ఇక మహిళలకు భద్రత లేదు. మరి అప్పుడు ఐఏఎస్ లను కూడా అరెస్ట్ చేస్తారా? వాళ్ళకు కూడా శిక్ష ఉంటుందా? సేమ్ ఉండాలి, వాళ్ళకు కూడా ఎన్కౌంటర్ ఉంటుందా? సేమ్ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు సామాన్యుడికి ఒకటి, లేకపోతే వాడు గొప్పోడైతే ఒక ఎత్తు అనే కాన్సెప్ట్ ఉండదు. ఆయన ఓడో కాదు, మళ్ళీ మిస్ ఇండియా సారీ మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ పోటీలలో అందరిని వేసుకొని తిరిగిండు ఓఆర్ఆర్ చుట్టూ కార్లో. ఆ ఓఆర్ఆర్ చుట్టూ కార్లో వేసుకొని తిరిగినోడు మళ్ళీ ఇప్పుడు అట్లాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకొంతమంది జీవితాలు నాశనం చేస్తున్నారు. శిక్ష కూడా అందరికి సమానంగానే ఉండాలి. ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే పెద్దోడైతే బయటపడుతున్నాడు, పెద్దోడైతే అరెస్ట్ అవుతున్నాడు, వాడు బెయిల్ తెచ్చుకుంటూ బయటపడుతున్నాడు. ఇంకోటి పెద్ద జోక్ ఏంటంటే ఆయన చెడిందే చాలకుండా ఆయన ఎక్కడ పని చేస్తే ఆ మంత్రులు కూడా చెడగొడతాడు.
అన్న ఏమైనా కావాలంటే బ్రోకరిజం, బ్రోకర్ పనులు చేస్తుండు. నువ్వు ఐఏఎస్ నువ్వు బ్రోకర్వా, నువ్వు బ్రోకర్వో ఐఏఎస్వో తెలియదు. ఎందుకు చదివిను ఐఏఎస్? పురుగుల మందు తాగి గర్భిణి ఆత్మహత్య, 6 నెలల కింద వివాహం, భర్త అత్తమామ వేధింపులే కారణం, మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు. ఆత్మహత్య చేసుకోవాల్సిన కర్మ బట్టలే. ఆడపిల్లలు ధైర్యంగా నిలబడాలి, కొట్లాడాలి, పోరాడాలి. టార్చర్ అనుభవిస్తే బయటకు వచ్చి చెప్పుకోవాలమ్మ. మనం చదువుకున్నాం, అరే ఎక్కడ పని చేసినా మినిమం 20,000 జీతాలు ఎక్కువ సంపాదిస్తున్నారు చెప్పాలంటే. వాళ్ళకి ఇంకా ట్యాక్స్ ఫ్రీ, చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చాలా ఆప్షన్స్ చేయడానికి కూడా చాలా. సో ఒకటి ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మీ బాధలు ఎవరైనా తల్లిదండ్రులతో చెప్పుకోండి. సో తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉంటారు, తల్లిదండ్రుల దగ్గరికి పోయినా అరే అత్తగారే నీకు దైవం, వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి, నువ్వు మాకు చెడ్డ పేరు దేవద్దు, ఇక్కడికి వస్తే ఇక్కడ కుంపట అవుతుంది అని చెప్పి అట్లనే చెప్తారు వాళ్ళు. పరువు అంటారు, ప్రాణమైనాక పరువు ఉంటే ఏంది, పోతే ఏంది. సో ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా తలబడాలి, ధైర్యంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కంప్లైంట్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీడియా కూడా ఉంది. అవును, సోషల్ మీడియా పనికి మాలిన ఎవరెవరో సెలబ్రిటీస్ తీసుకొచ్చి డిబేట్లలో కూర్చోబెట్టి సెల్ఫీ వీడియో పెట్టి మరి డిబేట్లలో కూర్చోబెట్టి వేరే పని లేనట్టు కూర్చోబెట్టి చేస్తున్నప్పుడు మీలాంటి అమాయకుల్ని కాపాడే పని చేయదా? కొన్ని ప్రధాన ఛానల్లే కొంతమంది జీవితాలలో జరుగుతున్న ఈ విడాకులు అనే అంశాన్ని చాలా పెద్ద ఛానల్ డిబేట్లు పెడతారు. అది వాళ్ళ వ్యక్తిగతం కదా, వ్యక్తిగతం యాక్చువల్ డిబేట్లు పెడతా కదా, ఓపెన్ డిబేట్లు పెడతా ఉన్నాయి. కామన్ పబ్లిక్ విషయంలో డిబేట్ పెట్టామంటే అది లేదు కదా, ఇట్లాంటి వాటి మీద చేయాలి, డిబేట్లు పెడతారు. చివరి ఓటు పోలే వరకు పర్యవేక్షించండి. ఎవ్వడు వస్తలేడు అన్న, రేవంత్ అన్న పర్యవేక్షించడానికి ఎవ్వరు వస్తలేడా, ఎవరు లేరు కూడా. ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలి. దూర ప్రాంత ఓటర్లు వచ్చేలా సౌకర్యాలు, దూర ప్రాంత ఓటర్లు ఎవరున్నారు? అందరూ జూబ్లీహిల్స్ లోనే ఉన్నారు, అంతే, ఎవరు లేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రులతో సమావేశం. ఇప్పుడు దూర ప్రాంతం అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నవాడిని కూడా తీసుకొస్తారా ఎందుకు ఓటేయడానికి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చివరి ఓటు పోలయ్యే వరకు పార్టీ నాయకులతో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి ఓటు విలువైనదేనని ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ పై సోమవారం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆయన అసలు పిసిసి అధ్యక్షుడు, ఆయన వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారు. ఆయన మంత్రులతో సీఎం రేవంత్ సమీక్షించారు. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార సరళి, పార్టీ నాయకుల ప్రచారం, ప్రజల నుంచి వచ్చిన స్పందన తదితర అంశాలపై మంత్రుల నుంచి సమాచారాన్ని మంత్రులకు తెలుసా అసలు సమాచారం. అనంతరం వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అసలు హైదరాబాద్ జిల్లా మంత్రి ఎవరండి ఇన్ఛార్జ్? పొన్నం ప్రభాకర్ కనబడతాడు ఫీల్డ్ లో. పొన్నం ప్రభాకర్ పాపం మధ్యలో ఆయన మాట్లాడినప్పుడల్లా హాట్ టాపిక్ అయింది కదా. ఆయన పాపం అభ్యర్థిని గెలిపించడానికి ట్రై చేస్తుండా, అర్థం కావట్లేదు. ఏంటంటే తులం బంగారం గురించి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కూడా చాలా. ఇప్పుడు హనుమంతరావు గారు 1,50,000 అయిపోయింది ఎక్కడ ఇస్తామన్నాడు. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నాడు, ఇదే మాట 1,50,000 అయిపోయింది. ఒక డిబేట్ లో, టీవీ డిబేట్ లో 1,50,000 అయిపోయింది, ఏడిస్తామే తులం బంగారం, అప్పుడు 50,000 ఉండే అంటే. సరే 1,50,000 అయిపోయింది, ఓకే. 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు తులం బంగారం ఇంత ఉంది, సరే తులం ఇవ్వలేం, 1/2 తులం ఇస్తాం. అసలు ఎవడు అడిగిండు ఇప్పుడు తులం బంగారం? ఎవడు అడిగిండు? ఇప్పుడు మీరు ఏమన్నా అడిగిరా తులం బంగారం? లేదు కదా. ఆశలు పెట్టారు అనవసరంగా. ఇప్పుడు 1,50,000 ఉందో 50,000 ఉందో మాకెందుకు, నువ్వు తులం బంగారం ఇస్తానన్నా అంతే. జనరల్ గానే మా లేడీస్ మైండ్ సెట్ ఏదైనా ఉంటదంటే, ఇక సినిమాకి తీసుకపోతా అని తీసుకపోకపోతేనే ఒక పెద్ద గొడవ జరుగుతా ఉంటుంది. జనరల్ గా ఏదైనా షాపింగ్కి వెళ్తామని ఆ రోజు క్యాన్సిల్ అయితే, అంటే షాపింగే క్యాన్సిల్ కాదు అసలు, ఆ రోజు ఏదైనా పని వచ్చి క్యాన్సిల్ అయితేనే ఘోరంగా ఉంటది. అటువంటిది మా ఆడబిడ్డలకు చాలా మందికి ఆశ పెట్టిన తులం బంగారం. ఇప్పుడు తులం బంగారం 50,000 ఉంటే ఏంటి 1,00,000. పవన్ పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు? పెళ్లిళ్ళు అయిపోతే మళ్ళీ అయిపోయినాక తులం బంగారం మాకు రాదేమో అన్న భయానికి సంబంధాలు కుదిరించుకుంటున్నారు కానీ పెళ్లిళ్ళు చేసుకుంటలేదు. పాపం తల్లిదండ్రులు సెక్యూరిటీ పెంచుకోవాల్సి వస్తుంది. అట్లా ఉంది పరిస్థితి. ధీటుగా సమాధానం ఇవ్వండి అట. ప్రత్యర్థులు ఎవరైనా ఎన్నిక టైంలో ఓడిపోతామనే ఉద్దేశంతో గొడవలకు దిగడానికి పార్టీ క్యాడర్ ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంటారని సీఎం తెలిపారు. మీరు రెచ్చగొట్టుకుంటుంటే చాలు. టీ షర్ట్లు వేసుకుంది ఎవరు? అదే కదా, టీ షర్ట్లు వేసుకొని తిరుగుతుంది రేవంత్ అన్న. ఇప్పుడు ఎమ్మెల్యేలే ఓపెన్ గా తిరుగుతుంటే ఇప్పుడు ఎవరు భయపెట్టాలని చూస్తున్నారు? సిగరెట్ తాగుతూ అదే స్టైల్ గా. అవును, రాత్రికి రాత్రే తప్పుడు ప్రచారం చేసే వీడియోలతో ఓటర్లను గందరగోళపరిచే అవకాశం ఉంటుందని, వాటన్నిటికీ సోషల్ మీడియా ద్వారా ధీటుగా గందరగోళం పరిచేది మీరే పరుస్తుంది. గందరగోళం రాత్రంతా ఒకటే నస, చీరలు పంచుకుంటా, ఆ చీరలు పంచుకుంటా, ఈ చీరలు పంచుకుంటా, తలుపులు తట్టుకుంటా, నైట్ టైము నిద్ర లేపి మరి
పాపం ఇక్కడ విషయం ఎట్లా ఏంటంటే ఉందంటే ఇప్పుడు వీళ్ళది నిద్రపోతున్నటువంటి గాడిదని లేపి దాన్నిచ్చుకున్నట్టు ఉన్నది ఇప్పుడు అంతే. పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఇంకా వీళ్ళకి టెన్షన్ ఉంది ఏంటంటే గెలుస్తామా లేదా, అసలు ఇంకా ఓటర్ మనల్ని నమ్ముతున్నాడా లేదా, ఎందుకంటే ఇవ్వాల్సిన హామీలన్నీ ఇచ్చాం, అప్పుడు నెరవేర్చుకోలే, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి డైరెక్ట్ గా వచ్చి మళ్ళీ నెరవేరుస్తా అంటున్నాడు. ఇప్పుడు ఓటర్ ఏమంటున్నాడు, నువ్వు ఇచ్చే 6 గ్యారెంటీలు ఇవ్వలేదు, తులం బంగారం ఇస్తాను ఇవ్వలేదు, ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ కొత్తగా హామీలు ఇస్తే మేము ఎట్లా నమ్మాలనే కాన్సెప్ట్ వచ్చింది. అవును. ఇంకోటి ఏంటంటే పాపం రేవంత్ అన్న జాతకం కూడా అసలు బాగాలేదు, టైం బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం రాజశాగ శ్యామల హోమం అన్నా లేకపోతే ఇంకేమైనా హోమం అన్నా చేయించుకో రేవంత్ అన్న, సుదర్శన హోమము మంచిగా ఉంటుంది. నీ జాతకం బాగాలేదు, ఒకటేసారి వెలుగుతావు అంటారు, తర్వాత ఇక వెలుగు ఉండదట నీకు జీవితంలో ముఖ్యమంత్రి అనే వెలుగు ఉండదని అంటున్నారు. మరి జాతకం చూపించుకో, కష్టమే. మళ్ళీ నేను అంటున్నాను, మళ్ళీ నా మీద కేసు పెట్టక రేవంత్ అన్న ప్లీజ్. టీ షర్ట్లు వేసుకుని ఓపెన్ గా అట్లా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్ నాయకులు బోరబండ డివిజన్ కుర్రోళ్ళకి, వీళ్ళకి అసలు 18 years ఉందా సజ్జనార్ గారు? అట్లీస్ట్ 18 years ఉన్నాయా వీళ్ళకి? అంటే వాళ్ళకి మా ఇంటెలిజెన్స్ లో పనిచేసిన సూపర్ ఇంటెలిజెంట్ మా డీజీపీ గారు, నూతన డీజీపీ గారు సమాధానం చెప్పాలి. ఏంది టీ షర్ట్లు సార్? వీళ్ళు 18+ లా ఉన్నారా అండి? అదే అంటున్నా, ఇప్పుడు వీళ్ళందరికీ టీ షర్ట్లు వేసి ఏం చేద్దాం అన్నప్పుడు ఒక చోట కాదు కదా ఇది. నెంబర్ 2 అని ఉంది ఇట్లా. మనం నెంబర్ 2 అంటే అర్థం ఏంటి? నవీన్ యాదవ్ కాదు పాపం, నవీన్ యాదవ్ బీఆర్ఎస్ వాళ్ళు ఇవన్నీ కట్టడి చేస్తున్నారా లేకపోతే ఎవరెవరు ఎక్కడ కాంగ్రెస్ టీ షర్ట్లు వేసుకొని తిరుగుతున్నారని చూస్తున్నారా? అర్థం కావట్లేదు పరిస్థితి. నెంబర్ 2 అంటే నవీన్ యాదవ్ సీరియల్ నెంబర్. అచ్చా. సో ఆ నెంబర్ 2ని వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. మీకు అర్థమైందా? టీ షర్ట్ కాంగ్రెస్ టీ షర్ట్, వెనకాల నెంబర్ 2 అనేది సీరియల్ నెంబర్ 2 నవీన్ యాదవ్. సో దీన్ని ప్రచారం చేస్తా ఉన్నారు వాళ్ళు. అవును, చాలా తెలివిగా. మళ్ళీ ముందు వరల్డ్ కప్ అని పెట్టి, వరల్డ్ కప్ అదే. ప్రైవేట్ కు హరిత హోటల్స్ సోమశిల ఈగల పెంటలో భారీ డిమాండ్ అట. రాష్ట్రంలో 35కు పైగా హరిత హోటల్స్, అందులో 10 ప్రైవేట్ చేతుల్లోకి, వాటిలో డబుల్ రేట్లతో ప్యాకేజీలు, ఆదాయం ఉన్న నిర్వహణను సాకుగా చూపుతున్న పర్యాటక శాఖ. సిగ్గుండాలి కొంచెం. అన్ని మీరు ఎవరిని అడిగి తీసుకుంటారు? మా పబ్లిక్ ట్యాక్స్ అండి, గవర్నమెంట్. ఈ హరిత హోటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మా పబ్లిక్ ట్యాక్స్. మేము కట్టేటువంటి ట్యాక్స్ల మీద మీరు ఎట్లా ఉన్నోడు పైసలు ఎగ్గొడతాడు, మొత్తం బ్లాక్ మనీ పెట్టుకొని మురగొడతారు. సీరియస్ గా సిన్సియర్ గా ట్యాక్స్ కట్టేది మా చిన్నపాటి కుటుంబాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. మా రెక్కల కష్టం మీద నువ్వెవరువయ్యా? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి టూరిజం ని నువ్వెవరువయ్యా బాబు దానం చేయనికి, ప్రైవేటైజేషన్ చేయనికి? అసలు ముందు పబ్లిక్ ఒప్పుకోవాలి కదా, పబ్లిక్ ఒపీనియన్ అనేది తీసుకోరు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. జూపల్లి కృష్ణారావుకి ఏమే చిన్న మీద కింద మరి ఏం తెలియదు. ఇప్పుడు మిడిల్ క్లాస్ తర్వాత అబోవ్ మిడిల్ క్లాస్ కొంతవరకు ట్యాక్సులు పేయర్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే డైలీ వీళ్ళకున్న సమస్యలు కావచ్చు, ఏదైనా డైలీ పర్చేసింగ్ కావచ్చు ఉండేది. మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు ఎక్కువ. వీళ్ళ డబ్బులతోనే కట్టిందే ఇదంతా కూడా. మరి దీన్ని ఆటోమేటిక్ గా పబ్లిక్ డెసిజన్ లేకుండా ఎట్లా మనం ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు? ఎవరిని అడుగుతా ఉన్నారు? ఇంకోటి ఏంటంటే వీళ్ళు అన్ని కార్యక్రమాలు ఎక్కడ చేస్తున్నారు? దస్పల్లా లీజ్ తర్వాత ఇవ్వాల్సినటువంటి ట్యాక్సులు తెలంగాణ రాష్ట్రానికి చాలా ఉంది. హోటల్ దస్పల్లా ట్యాక్సులు కలెక్ట్ చేయండి రా బాబు అంటే వీళ్ళ కుటుంబ సభ్యుల ఫంక్షన్లు ఫ్రీగా పుక్కట్ల ఆడ దస్పల్లా హోటల్లో చేసుకుంటారు. మా మీడియా మిత్రుల ఫంక్షన్లు, మీడియా మిత్రుల గెట్ టుగెదర్లు కూడా ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగడం అంటే గిదే దస్పల్లా హోటల్లో చేస్తున్నారు. ఈ మధ్య ఏదో కొత్తగా పట్టిరిగా మిస్ వరల్డ్ వచ్చినప్పటి నుంచి ట్రెడెంట్ హోటల్ని పట్టుకుంటారు. ఇక ట్రెడెంట్ దస్పల్లా. ఈ జలవిహార్ దగ్గర పైసలు వసూలు చేయడానికి కేటీఆర్ చేత కాలేదు, మీకు అసలే చేతనెత్తలేదు. మా పబ్లిక్ సొమ్ము మొత్తం కూడా వృధా చేసి మీరు మాత్రం మంచిగా హ్యాపీగా ఉంటా ఉన్నారు. మొత్తానికైతే ఇది పరిస్థితి. తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా మెస్సీ అంట. వచ్చే నెల 13న రాష్ట్రానికి రానున్న ఫుట్బాల్ దిగ్గజం. సంవత్సరానికి 100 కోట్లు అండి ఇతనికి. సంవత్సరానికి 100 కోట్లు తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ గా అతను గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టడానికి ఆయన సంవత్సరానికి 100 కోట్లు డిమాండ్ చేస్తున్నాడండి. శ్రమజీవులను పెట్టండి, తెలంగాణలో ఉన్న శ్రమజీవులను పెట్టండి, కళాకారులను. ఇప్పుడు అక్కడి నుంచి ఆయన తీసుకొస్తే పైసలు లేవని పొద్దున్నేస్తే మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. ఏడాదికి 100 కోట్ల బ్రాండ్ అంబాసిడర్ గా. మళ్ళీ పక్క దేశం నుంచి ఈడ పోయే పరువేదో మళ్ళీ పక్క దేశం వాడు ముందు పోగొట్టినట్టు. ఇందుకు కదా నీ కాంగ్రెస్ వాళ్ళని తిట్టేది, ఇష్టం వచ్చినట్టు తిట్టారు ఇట్లా. ఇందుకు కదా తిట్టేది. తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా మెస్సీ వచ్చే నెల 13న రాష్ట్రానికి రానున్న ఫుట్బాల్ దిగ్గజం, ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం
లియోనల్ మెస్సీ వచ్చే నెలలో తెలంగాణ రానున్నారు. ది జివో ఏటీ ఇండియా టూర్ 2025లో భాగంగా హైదరాబాద్ కు వచ్చే నెల 13న మెస్సీ రానున్నారు. తెలంగాణ రైజింగ్ ప్రమోషన్ లో భాగంగా మెస్సీని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. ఇండియాలో ఒక బ్రాండ్ ఎండోర్స్మెంట్ కోసం సంవత్సరానికి దాదాపు 100 కోట్ల పైగా ఛార్జ్ చేస్తున్న మెస్సీ ఆయన ప్రముఖులను తెలంగాణ బ్రాండ్ కోసం ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఆయనను తెలంగాణకు ఆహ్వానించారట. అంటే 100 కోట్లు ఎవడ సొమ్మిది? అవును, ఎవడ సొమ్మిది? తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు ఎక్కడ పెడుతున్నారు పైసలు లేవంటావు కదా. మా బట్టి గారు సమాధానం చెప్పాలి. మా బట్టి గారు ఏమి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అయినాయి కదా, సప్పుడు చేయకుండా అత్తగారి అదే అంటున్నా కదా. ఇప్పుడు ఎవడి పైసలు ఇవన్నీ కూడా? ఎవరి ట్యాక్స్ పైసలు అవన్నీ? ఏడాదికి 100 కోట్లు ఇచ్చి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టాలని అంత అర్జెంట్ అవసరం ఏముంది? ఇప్పుడు మెస్సీని మన దేశంలోని పెట్టుకుంటే మొన్న కావాలంటే మొన్న మా మహిళలు గెలిచిర్రు వరల్డ్ కప్. అవును, వాళ్ళని తీసుకురా ప్రోత్సహించినట్టు కూడా మెర్సీలో మెరిసిపెట్టుకొని తీసుకొచ్చిన వాడికి 100 కోట్లు ఇచ్చే బదులు ఇక్కడ వాడికి 20 కోట్లు ఇచ్చిన నడుస్తుంది కదా. హ్యాపీగా 20 కోట్లు 5 కోట్లు ఇచ్చినా తీసుకుంటారు మన వాళ్ళు. నడుస్తుంది కదా. వాళ్ళు ప్రోత్సహించినట్టు ఉంటుంది. మన ఇండియా టీంని ప్రోత్సహించుకోవాలి కానీ ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 100 కోట్లు ఇస్తారు. ఇప్పుడు మిస్టర్ బట్టి విక్రమార్క గారు మాట్లాడితే వైఎస్ఆర్ మార్క్ అని పాట పాడడం కాదు, పంచగట్టుకోవడం కాదు. జర పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఏ రకంగా బండబూతులు తిడుతున్నారు మిమ్మల్ని, పైసలు లేవు అనుకుంటే 100 కోట్లు ఏ రకంగా పెడుతున్నారు మీరు అనేది ఆలోచించుకోవాలి. మొన్న కూడా ముఖ్యమంత్రి అంటుండే 5,000 కోట్లు మాకు బకాయిలకే పోతున్నాయి, 13,000 కోట్లే మిగులుతున్నాయి, నన్ను కోసిన పైసలు రావు. మళ్ళీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ 5,000 పంచుతుంది. 5,000 150 కోట్లు ప్రత్యేకంగా ఒక జూబ్లీ హిల్స్ కి పంచి పెట్టడానికి 150 కోట్లు ఖర్చు పెడుతున్నారు పార్టీలు. మరి ఈ పైసలు ఏడకేళ్ళు వచ్చినాయి. ఇదేదో అభివృద్ధి మీద పెట్టుంటే జూబ్లీ హిల్స్ లో ఓటు అడగాల్సిన పరిస్థితి కూడా రాదు. అవును, డబ్బులు ఇవ్వకుంటే ఓట్లేయం మేము, ఓటర్లమే, మాకు ఇవ్వాల్సిందే. మిడిల్ ఫస్ట్ మారాల్సింది వీళ్ళు అలవాటు చేసిర్రు, పబ్లిక్ మారాలి. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు అలవాటు చేసారు, రాజకీయ నాయకులే. నార్త్ ఎక్కడ లేదు. మళ్ళా నార్త్ లో ఒక ఎన్నిక వస్తే ₹1 కోటి ఖర్చు పెడితే ఎక్కువ. అసలు అక్కడ గన్మెన్ అది సింపుల్ గా ఉంటారు వాళ్ళు, ఏదో బిల్డప్ ఇయ్యారు అక్కడ. అదే అంటున్నప్పుడు దీన్ని అలవాటు చేసింది ఎవరు? మళ్ళీ ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలే. మళ్ళీ వాళ్ళది యాక్చువల్ టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఇది యాక్చువల్ గా దీన్ని చంద్రబాబు నాయుడు అలవాటు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు 150 కోట్లు వాళ్ళు కూడా ఏంది ఎట్లాగో మాకు మేనిఫెస్టో ఏం చేస్తలేరు కదా, ఇట్లన్నా తీసుకుందామని వాళ్ళు తీసుకుంటున్నారు. అవును, ఇప్పుడు బేసిక్ గా ఓటర్ మెంటాలిటీ ఎట్లా అయిపోయిందంటే ఓటుకి ఎంత ఇస్తారు అనే కాన్సెప్ట్, ఓట్లు వచ్చినాయి అంటే ఏమి ఇస్తారు అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోయాం. జయలలిత లాంటి వాళ్ళే టీవీలు పంచి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో మొత్తానికి ఇది పరిస్థితి. ఇగో ఒకసారి చూడండి, స్కూల్ ఆవరణలో కాండామ్లు. మెదక్ జిల్లా కాట్రియాల ప్రభుత్వ పాఠశాల వద్ద 10ల సంఖ్యలో లభ్యం. స్థానికుల ఆగ్రహం, చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఎవరి యూజ్ చేసేవి? ఇప్పుడు వీళ్ళు ఆ గవర్నమెంట్ లో జరిగినవి రాయరు వీళ్ళేమి. అప్పుడైతే ఏకంగా గంజాయి ఇవన్నీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోయేది కాదు. రెండు దొంగలే కదా. అంటే ఎటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయినారంటే ఈ గవర్నమెంట్ అయితే పూర్తిగా వదిలేసింది. పూర్తిగా అసలు నన్ను అడిగితే కార్పొరేట్ స్థాయి విద్య అంటే సీసీ కెమెరాలు ఉండాలి ప్రతి స్కూల్లో. గవర్నమెంట్ స్కూల్లో సీసీ కెమెరాలు ఉండాలి. టీచర్లకు విద్యార్థులకు బస్సులు ఏర్పాటు చేయాలి. లైక్ అమెరికాలో ఏ రకంగానైతే ఇంటికి వచ్చి పిల్లల్ని తీసుకపోతారో అటువంటి సిస్టమ్ ఇక్కడ వస్తే తప్ప బాగుపడదు. ప్రభుత్వ పాఠశాల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతుంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రేయాల ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సోమవారం 10ల సంఖ్యలో కండోమ్ ప్యాకెట్లు లభ్యమైన ఘటన కలకలం రేపింది. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పవిత్రతను దెబ్బతీస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. వీళ్ళు ఎవరు? టీచర్స్ కూడా ఘోరంగా తయారయ్యారు. చాలా ఘోరంగా. ఇప్పుడు ఇక్కడ ఎవరిని అనడానికి లేదు. లెక్చరర్స్, టీచర్స్, చదువు చెప్పే టీచర్స్ కూడా ఆఖరికి అక్కడ ఉన్న అమ్మాయిల్ని చెడబట్టే పరిస్థితి ఉంది ఈరోజు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలా? రేవంత్ అన్న సమాధానం చెప్తున్నా. హోంశాఖ ఆయనే కదా, మరి హోంశాఖ ఆయనే, మెదక్ జిల్లా శాఖ మంత్రి ఆయనే, హోంశాఖ ఆయనే, జిహెచ్ఎంసీ సోషల్ వెల్ఫేర్ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆయనే సోషల్ వెల్ఫేర్ కూడా మీ దగ్గర పెట్టుకున్నాడు. అంటే మరి ఇది ఒక్కొక్క శాఖ ఒక్కొక్క తమ్ముడుకో అన్నకు అప్పచెప్పిండు. మున్సిపల్ శాఖ కృష్ణారెడ్డిగా, హోంశాఖ ఏమో కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి. అంటే హోంశాఖ పేరు రోహిన్ రెడ్డి పేరు వినపడుతుంది.
హోంమంత్రి పేరు రోహిన్ రెడ్డి కొత్తగా అట్లా వచ్చింది ఇప్పుడు కథ. నిన్న కేటీఆర్ కూడా గన్ను పట్టుకుండంటే అంతే కదా, నిన్న కేటీఆర్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాడు కదా, గన్ను పట్టుకుండంటే అంతే కదా సంగతి. సో దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రజలారా మీరు? ఎస్, మొత్తానికి చూద్దాం. ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకున్నాము. ఈ ఫోటోలో కొన్ని ముఖాలు ఉన్నాయి పవన్ గారు, ఈ కొన్ని ముఖాలు తీసే తప్ప బీఆర్ఎస్ పార్టీ బాగుపడదు. బీఆర్ఎస్ పార్టీ బాగుపడాలంటే ఫస్ట్ బి అనే అక్షరం తీయాలి. ఫస్ట్ బి అనే అక్షరం తీయాలి. బీఆర్ఎస్ పార్టీ పట్టిన దరిద్రాలు కొన్ని ఉన్నాయి. బీఆర్ఎస్ తీసే వరకు స్థానిక పార్టీ అనవుతుందండి. స్థానిక పార్టీ అనద్దు. అది ఎందుకు ప్రాంతీయ పార్టీ ఎందుకు అవుతుంది? భారతీయ రాష్ట్ర సమితి అవుతుంది. మరి ఏ జ్యోతిష్యుడు చెప్పిండు కానీ ఆ బీజాక్షరమే కలిసి వస్తలేదు వాళ్ళకి. ప్లస్ కొన్ని మొహాలు ఉన్నాయి ఇందులో. మొత్తం బ్యాచ్ తీస్తే ఇంకా మంచిది, ఇంకా మంచిది. కొత్త ఫ్రెష్ ఫేసెస్ పెడితే మంచిది. మరి ఇప్పుడు హరీష్ రావు, మరి ఆ కేటీఆర్ చూడాలి. ఇంకోటి ఏంటంటే మొన్న అది ఉంటుంది అనుకుంటా, వీడియో నాకు పంపించిరా. ఈ బీఆర్ఎస్ పార్టీ పాపం రాక హరీష్ రావు బయటకు వచ్చిండు మొన్న. ఎక్కడ పోయిండు? పట్టణచేర్ల బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఏదో పోయిండు, డబల్ బెడ్రూమ్ విషయంలో. జోక్ ఏంటంటే అక్కడ ఈయన తమ్ముడు వస్తాడు. ఎవరు? గూడెం మైపాల్ ఏ పార్టీ అండి? కాంగ్రెస్ కదా ఇప్పుడు, కాదా? అది వీళ్ళు ఎటుగానే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పరు. నేను మాట్లాడితే బాగుండదు. వీళ్ళు ఇప్పుడు దానం నాగేందరు వీళ్ళందరూ ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు. వాళ్ళకి చెప్పుకోవడానికి వాళ్ళు ఏ పార్టీ కాదంటే ఇక మీరు సారీ టు సే దిస్, ఏ పార్టీ కాదు. గారు అయితే పాపం ఏ పార్టీలో ఉన్నానో తెలియక బీఆర్ఎస్ అంటుండే ఆయన, పాపం ఒక్కొక్కసారి కాంగ్రెస్ అంటున్నాడు. అట్లా ఇంత ఓపెన్ గా వీళ్ళు ఫ్లెక్సీల్లో పెట్టుకుంటున్నారు, కండువాలు వేసుకుంటున్నారు, ఇవన్నీ చేసినా కూడా ఒక్కసారి గూడెం మైపాల్ రెడ్డి ఏ పార్టీ మనకు తెలియదు. సరే, మొత్తానికి తెలిసింది ఏంది, అఫీషియల్ గా ఆయన కాంగ్రెస్ లోకి వచ్చిండు. మరి ఈయన ఎవరండి? ఈయన గుర్తుపట్టిరు? ఆయన ఎవరు తెలియదా మీకు? అరే, గూడెం మైపాల్ రెడ్డి ఉత్తి నామకే వాస్తే ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే. అవును, షాడో. ఈయన షాడో ఎమ్మెల్యే. అయినా నీడ పాప ఇప్పుడు మాలలో ఉన్నాడు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడదు. స్వామియే శరణమయ్యప్ప. ఈయన ఎవరైనా మధుసూదన్ రెడ్డి గారు, స్వామి శరణం అయ్యప్ప శరణం. ఇది ఏ మీటింగ్? అది ఏ కండువాలండి? ఇవి బీఆర్ఎస్ కండువాలు. మరి బీఆర్ఎస్ కండువాల మధ్యలో స్వామి శరణం అయ్యప్ప కూర్చున్నారు. మధుసూదన్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేయండి. ఇది కొంపదేశి. ఇప్పుడు ఎమ్మెల్యేకే టోకరా ఇస్తున్నాయి ఇది కొంపదేశి. అంటే ఎమ్మెల్యే అందులో ఉన్నాడు కాబట్టి షాడో ఎమ్మెల్యే ఇందులో ఉన్నాడా? పెద్ద జోక్ ఏం చెప్పాలనా? అందరు ఒకే పార్టీలో ఉన్నారు ఇప్పుడు. నీలం మధు కాంగ్రెసే, కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెసే, గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెసే. ఆడ ప్రతిపక్షం ఏడేసింది. ప్రజలు ఏమంటారు తెలుసా? కొద్దో గొప్ప బలమైన ప్రతిపక్షం అక్కడ ఓకే టీవీ అంటారు. ఎందుకంటే అక్కడ ఏ ఇష్యూ వచ్చినా ఓకే టీవీకి కాల్స్ వస్తున్నాయి. పటాన్చేరులో లోకల్ గా ఏ ఇష్యూ వచ్చినా కాల్ వస్తుంది. మరి అనిపిస్తా ఉంది, మరి ఏంది వీళ్ళు చేయాల్సిన, ప్రతిపక్షాలు చేయాల్సిన పనులు కూడా మనమే చేయాల్సి వస్తుంది అని చెప్పి. మా రిపోర్టర్ ఎవరినో అక్కడ వేరే ప్రజాసాక్షి, జనం సాక్షి సంబంధించిన రిపోర్టర్ అని పిచ్చకొట్టుడు కొట్టేది. ఎంఆర్ఓ కూడా కొట్టించిరట. ఎవరు? ఆ పాండురంగారెడ్డి. అంత ఓపెన్ గా చెప్తున్నా కదా, రిజిస్ట్రేషన్లే ఫేకు. అదంతా ఎవరి వల్ల? ఎవరిని చూసుకొని? స్వామియే శరణం. పాపాలు చేయాలి, మళ్ళా పుణ్యం చేస్తున్నట్టు మాలలు వేసుకోవాలి. గంగల మునగాలి అంటారు కదా, పాపాలు చేసి గంగల మునగండి అన్నట్టు అది కథ వెళ్ళదు. సో ఏ పార్టీ సరే ఓకే, వీళ్ళకంటే సరే ఏం లేదనుకున్నాం. హరీష్ రావుకి ఏమైంది? ఇప్పుడు హరీష్ రావు గారి పార్టీలకి గూడెం మైపాల్ రెడ్డిని బినామీ ఆస్తులు కాపాడుకోరని ఆయన గవర్నమెంట్ లకు పోని హరీష్ రావే పంపించినట్ట. ఇప్పుడు పటాన్చేరు టికెట్ కావాలంటే హరీష్ రావునే ప్రసన్నం చేసుకోవాలంట. వేరే ఎవరో వచ్చిన బీఆర్ఎస్ నుంచి టికెట్ కావాలంటే సరే పోనీ హరీష్ రావు లేనప్పుడు వచ్చి కూర్చుండేమో అనుకుందాం మనము, అక్కడ లోకల్లో ప్రెషర్ పెడితే. హరీష్ రావు ఉన్నాడే ఇక్కడ. ఇప్పుడు చెప్పండి ప్రజలారా, అందరు దొంగలే. అందుకే చెప్తున్నా, పటాన్చేరులో వచ్చేసారి నోటాకన్నా వేయండి తప్ప ఏ పార్టీలకు ఓటేయకండి. మీ గడప కాంగ్రెస్ వాళ్ళైనా, ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళైనా ప్రజల కష్టాలు రిబ్బన్ కట్లు చేసేటోడు కాదు. మీకు అన్న అంటే ఉరికొస్తున్నా, ఆగరబయ్య అంటే ఏ రాత్రి పరిగెట్టేటోడు కావాలి అంతే. సో సమస్య ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా అక్కడ లోకల్ గా ఫేక్ రిజిస్ట్రేషన్ ఎందుకైతే అడ్డుకునే మొగోడే లేడాడు. సారీ, అడ్డుకునే మొగోడే లేడాడ. సిగ్గు లేకుండా పారిపోయి కొడతారని చెప్పి పారిపోయి దొంగతనాలు చేసి అందరూ యునైటెడ్ గా సిండికేట్ పాలిటిక్స్ నడుస్తున్నారు అక్కడ. అందరూ ఒకటే పైసలు. ఇప్పుడు అధికార పార్టీలోనే ఉన్నారు కదా, కబ్జా చేసినోడు అధికార పార్టీలోనే ఉన్నాయి. అంతే కదా, ఇట్లా ఉంది పరిస్థితి.
మళ్ళీ 2 సార్లు ఇచ్చిండ్రు టికెట్ కి ఎవరు కాంగ్రెస్ నీలమ్మ ముదిరాజ్ గారు సారీ ఆయన ముదిరాజ్ గారా లేకపోతే రెడ్డి గారా నాకు తెలియదు నేనేమనలేదు మీరేం వినలేదు ఓకే కానీ మళ్ళీ మొన్న ప్రచారం చేయించుకుంటాడు సోషల్ మీడియా స్టార్ నేను కాబోయే మంత్రి ఎంతమందికి ఇస్తారు మొత్తం కాబోయే మంత్రి మన ముఖ్యమంత్రి బర్త్డేకి అంతా కూడా ఆయన ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకున్నంత మాత్రాన ఓట్లు పడతాయి అనుకోవడం మీ పిచ్చితనం తప్పది అది ఎవరైనా అది ప్రజలు మ్యాక్స్ అంతా కూడా పట్టంచేరు ప్రజలారా ఇక చూడండి నేను చిన్న ఎగ్జాంపుల్ మీకు కాల్ చేస్తే ఆడ ఎవడన్నా ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ లా ఎవరికి ఫోన్ చేయాలో పబ్లిక్ అర్థమైతలేదు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఎవడున్నాడు అనేది కూడా తెలియదు తెలియదు ఇప్పుడు ఎమ్మెల్యే ఏ పార్టీ తెలియకుండా ఇప్పుడు అసలు బీఆర్ఎస్ ఎవరు నెక్స్ట్ ఇదే మళ్ళీ గూడెంమైపాల్ రెడ్డి వస్తాడు బీఆర్ఎస్ టికెట్ తీసుకుంటాడు హరీష్ రావు ఇస్తాడు అనుకుందాం ఎందుకంటే కూడా వస్తుంది హరీష్ రావు బినామీ అని చెప్పి గూడెంమైపాల్ రెడ్డి హరీష్ రావు పంపించిందని దానికి ప్రత్యేక నిదర్శనం ఇదే కదా మధుసూదన్ రెడ్డి గారు సో నేను అందుకే చెప్తున్నా మీకు ఎవ్వడు దిక్కు లేనప్పుడు దయచేసి మాకు కాల్ చేయండి మీకు ఏ సమస్య ఉన్నా ఓకే టీవీకి కాల్ చేయండి మా మీడియాకి కాల్ చేయండి మేము వస్తాం మేము మాట్లాడతాం ఏ సమస్య ఉన్నా లీడర్లు అక్కడ మొత్తం ఫెయిల్ అది ఏ లీడర్ అయినా ఈ లీడర్ ఆ లీడర్ అని కాదు అందరు లీడర్ ఫెయిల్ అయ్యాడు అందరూ ఒకటే దీనికాడ అందరూ ఒకటి పంచుకుంటున్నారు ఏ ఊరుకో అన్న ఎందుకు మనలో తీసుకో ఊరుకో అన్న నీకేం కావాలి చెప్పు నేను ఇస్తా కదా ఇగో ఇట్లుంటది వాళ్ళ పంచాయతీ ఎంఆర్ఓనే కొట్టే స్థాయికి వెళ్ళిరంటే పట్టంచేరు ప్రజలు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి ఈ లీడర్ల మత్తుల లీడర్ల మాయలో పడకండి దయచేసి ఒకవేళ మీరే ఈసారి ఒక సరికొత్త లీడర్ ని తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది పట్టంచేరు ప్రజలారా మిమ్మల్ని వాడిపోతే వీడిపోతే వాడొచ్చి మోసం చేసి మొత్తం బ్రష్ పట్టిస్తున్నారు పట్టంచేరుని ఇది మాత్రం నేను చెప్పగలుగుతా అన్న అంటే వెన్నంటే ఉన్నటోడే లీడరు 24/7 ఒక తల్లి పురిటి నొప్పులు అనుభవించి బిడ్డని ప్రసవించిన తర్వాత ఆ బిడ్డని తల్లి ఏ రకంగానైతే చూసుకుంటుందో లీడర్ కూడా అదే రకంగా ఎప్పుడైతే వాళ్ళ నియోజకవర్గ ప్రజల్ని చూసుకుంటారో అప్పుడే అతను లీడర్ అవుతాడు అవును లేకపోతే పార్టీ లీడర్ కూడా కాలేడు అంతే సో ఇది పరిస్థితి సో దయచేసి ఆలోచించుకోండి సో ఏదున్నా ఏ సమస్య ఉన్నా కూడా ఓకే టీవీకి కాల్ చేయండి ఖచ్చితంగా ఆ సమస్య మీద మనం కూడా కొట్లాడదాం డెఫినెట్లీ తరపు నుంచి సో ఎనీవేస్ ఎన్నో విషయాలు ఎన్నో అంశాలు మనం మాట్లాడుతూనే ఉందాం ప్రశ్నిస్తూనే ఉందాం దయచేసి ఓకే టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు ఇన్ని రోజులు నేను అడగలేదు ఈ మధ్య అడగడం స్టార్ట్ చేసిన ఎందుకంటే మన వ్యూవర్షిప్ బయట వాళ్ళు చూస్తున్నారు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే టీవీ అఫీషియల్ ఫేస్బుక్ ని ఫాలో అవ్వండి ఇన్స్టాని ఫాలో అవ్వండి www.oktvmedia.in మా వెబ్సైట్ ని కూడా ఫాలో అవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా కూడా ఫేస్బుక్ లో కావచ్చు ఇన్స్టాలో కావచ్చు దాని ద్వారా కూడా మీరు మాకు టైం అటాచ్ అవ్వచ్చు అలాగే మా ఫోన్ నెంబర్ కూడా కింద డిస్ప్లే అవుతుంది ఖచ్చితంగా మీరు మాకు కాల్ చేయండి ఏ సమస్య అయినా కూడా మనం బయటికి తీద్దాం ఖచ్చితంగా కలిసి కొట్లాడదాం దాన్ని ఎనీవేస్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ అంటిల్ దెన్ నేను జర్నలిస్ట్ రావ్య జై తెలంగాణ జై హింద్